ఒక గొప్ప అవకాశం గురించి తెలుసుకోవడానికి మా ఈ జూమ్ మీటింగ్కి యాడ్ అయినటువంటి మా అతిథులు గెస్ట్లందరికీ సాదర స్వాగతం. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ అద్భుతమైన మీ కలలు కోరికల్ని నెరవేర్చుకుని లైఫ్ని అద్భుతంగా గడపాలని, సో చాలా సంతోషంగా జీవించాలని కోరుకుంటూ, మీ యొక్క సంతోషమైన జీవితానికి మా వెస్టేజ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎంత అద్భుతమైన అవకాశం మీకు అందిస్తుంది అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈజ్ రాజేష్ కల్పాల. వెస్టేజ్ యొక్క గొప్ప అవకాశాన్ని నేను సుమారుగా 6 సంవత్సరాల క్రితం నా గ్రేట్ అప్లైన్ మిస్టర్ రాజేష్ ఖన్నా గారు మదురై నుంచి వచ్చి, తమిళనాడు నుంచి మదురై నుంచి వచ్చి నాకు ఈ అవకాశాన్ని అందించారు. వెంటనే నేను, నా బెస్ట్ ఫ్రెండ్ నాగేంద్ర గారు ఈ అవకాశాన్ని విని డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేశాము. ఆ తర్వాత మా టీమ్ ఫ్రెండ్స్తో మాట్లాడి వెంటనే ఇంత గొప్ప అవకాశం ఒక ఇండియన్ కంపెనీ ఉంటుందా అనేసి ఆశ్చర్యపోయి, ఇంత స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇంత స్టాండర్డ్గా గ్రో అవుతూ ఇన్ని లక్షల మంది జీవితాలు మారుస్తుందని మేము విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయామండి. ఓకే, సో ఈ రంగంలో డియర్ ఫ్రెండ్స్ నాకు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ నేను ఇంత గొప్ప కంపెనీని చూడలేదు, వినలేదు. సో అంత అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మీకు నేను అందిస్తున్నాను ఫ్రెండ్స్. మనసు పెట్టి అందరూ వినండి, చాలా చక్కగా ఫాస్ట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అందరూ లాస్ట్ వరకు కాన్సన్ట్రేట్ చేసి, కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు విజయదశమి సందర్భంగా మీ ఇంట్లోకి వెస్టేజ్ని ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా ప్రజెంటేషన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, మనం లైఫ్లో కోరుకునే అత్యంత ముఖ్యమైన 3 విషయాలు ఏంటి? ఇక వీటికి 99% మార్కులు వేసేస్తాం. లైఫ్లో మీకు ఏం కావాలి, బెస్ట్ ఏం కోరుకుంటారంటే ఫస్ట్ వెల్త్. ఓకే, సో ఫస్ట్ హెల్త్ యాక్చువల్గా, కానీ వెల్త్దే ప్రాధాన్యత అనేది బహుశా ముందు పెట్టుండొచ్చు. వెల్త్ ప్లస్ హెల్త్ ప్లస్ హ్యాపీ లైఫ్. ఓకే, మనకు సంపద కావాలి, ఆరోగ్యం కావాలి, సంతోషమైన జీవితం కావాలి. ఓకే, మన కోరిక ఎవరినైనా అడగండి, ఎనీ కామన్ మ్యాన్, ఎనీ ఆర్డినరీ పర్సన్, ఎనీ స్టూడెంట్ మనం అడిగితే మీ లైఫ్లో బెస్ట్ ఏం కోరుకుంటున్నారంటే ఈ 3 చెప్తారు, ఈ 3 కోరుకుంటారు డెఫినెట్గా. సో అయితే విషయం ఏంటంటే, అదే వాళ్ళని ఇంకొక ప్రశ్న అడిగితే మీకు యాక్టివ్ ఇన్కమ్ కావాలా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? మీకు యాక్టివ్ ఇన్కమ్ కావాలా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలా అని అడిగామనుకోండి. ఓకే, వాళ్ళు కొంతమంది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు, కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు మనకి. ఎందుకనంటే చాలామందికి యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియదు, డిఫరెన్స్ తెలియదు ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు ఈ బిజినెస్లోకి రాకముందు. నేను జ్ఞానోదయం అయింది నాకు. ఏంటంటే నేను యాక్టివ్ ఇన్కమ్ కోసం ఆర్టీసీ జాబ్ చేస్తూ ఉన్నాను అప్పట్లో, 20 సంవత్సరాల క్రితం, ఈ రంగంలోకి రాకముందు. ఇంతకుముందు ఒక కంపెనీలో 12 సంవత్సరాలు పనిచేశాను, వెస్టేజ్లో 6 సంవత్సరాలుగా చేస్తున్నాను. సో కాబట్టి నేను ఏంటి చేస్తున్నానంటే అదే క్వశ్చన్ నా ముందుకు వచ్చినప్పుడు నేను యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని చూద్దాం. సో ఒక స్ట్రాటజీ చూద్దామండి, మనం ఎందుకు వెస్టేజ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు చేయాలి వెస్టేజ్? అసలు వెస్టేజ్ ఏంటి? వెస్టేజ్లో ఏముంటుంది, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, దీన్ని ఎలా చేయాలి, ఓకే, ఇందులో ఉన్న సక్సెస్ ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనసు పెట్టి శ్రద్ధ పెట్టి మీరు అందరూ వింటారని సో యాజ్ అ ఫ్రెండ్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాను. ఒక ఆర్డినరీ ఆర్టీసీ కండక్టర్ని నేను నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాను. మీకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం నేను తీసుకున్నాను. ఓకే, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాజేష్ ఖన్నా గారు, నా గ్రేట్ అప్లయన్స్కి థ్యాంక్స్ చెప్తూ, ఇంత సక్సెస్ రావడానికి నాకు సపోర్ట్ చేస్తూ అనునిత్యం నా వెన్నంటి ఉన్న నా టీమ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా నాగేంద్ర గారు అండ్ మన లీడర్స్ అందరికీ నేను సదా కృతజ్ఞుడినై థ్యాంక్స్ చెప్తూ, సో ఎస్ మీకు కూడా అవకాశం చెప్తున్నాను. ఈ స్ట్రాటజీ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యానండి, ఆలోచించాను. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలు, ఫస్ట్ విషయం ఏమో యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి. రెండో విషయం ఏంటంటే ఈ స్ట్రాటజీ. ఇది చూసినట్టయితే అసలు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట ఈ స్టాటిస్టిక్స్ చూసేసి. ఏంటంటే 1940లో ఒక ఫ్యామిలీ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి ఫైనాన్షియల్గా అనుకుంటే
ఒక్క 10 రూపాయలతో సరిపోయేదండి. 10 రూపాయలతో సరిపోయేదట. ఇది స్ట్రాటజీ వచ్చిందనమాట. సో మ్యాగజైన్‌లో. 1960లో రూ. 100 అయిందంటండి. 10 రెట్లు పెరిగి రూ. 100 అయిందంట. 20 సంవత్సరాలు దాటేసరికి. 1980లో 1000 అయిందంటండి. రూ. 1000. 2000 సంవత్సరం మనందరికి చాలా మందికి తెలుసు 2000 సంవత్సరం. ఎంత కావాలంటే రూ. 10,000 కావాల్సొచ్చింది. 10,000 రూపాయలతో నడిపాం ఫ్యామిలీని. బానే పర్లేదు. కానీ ఇప్పుడు 2020 వచ్చేసింది. దానిలో ఉన్నాం. అది కూడా వెళ్ళిపోబోతుంది. ఇవాళ మనం ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే ₹1,00,000 కావాలి. పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైతే ఈవెన్ ఇవాళ 40+ ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆ హెల్త్ బడ్జెట్ ఉంటుంది, పిల్లల ఫీజుల బడ్జెట్ ఉంటుంది, రెంట్, తర్వాత కరెంటు, ఒకటి తర్వాత ఒకటి అన్ని బడ్జెట్లు, అన్ని ఈఎంఐలు, ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి 2-3 ఈఎంఐలు ఉంటాయి. ఇవన్నీ కట్టుకుంటా, అన్ని మెయింటైన్ చేసుకుంటా, వడ్డీలు అప్పులు కట్టుకుంటా ₹1,00,000 ఉంటేనే నడుస్తుంది కంఫర్ట్గా. ఎందుకంటే వాళ్ళ ఇంజనీరింగ్ పిల్లలు, డాక్టర్ పిల్లలు, లేకపోతే కొంచెం మంచి చదివే చదివిస్తున్నాం మనం. ప్రతి ఒక్కళ్ళం ఆర్డినరీ పర్సన్ అయినా మంచి స్కూల్స్లో, కాలేజెస్లోనే చదివిస్తున్నారు. ఫీజులు ఎక్కువ అదిరిపోద్ది. కాబట్టి ₹1,00,000 కావాలి. మరి ఈ లెక్క ఇది వాస్తవం అంటే 100% వాస్తవం. మరి ఇదే లెక్కన ఇంకొక 20 సంవత్సరాలు ముందుకెళ్తే 2040కి ఎంత కావాలండి? అంటే పక్కన 0 జాగ్రత్త వస్తుంది చూడండి. రెడ్ 0 ఏంటి యాడ్ అవుతూ వస్తుంది. ఇంకో 0 యాడ్ చేస్తే ఏమవుద్ది? 10,00,000 కావాలి. 10,00,000 కావాలి. ఎస్, మరి 10,00,000 సంపాదించే స్థాయిలో మనం ఉంటామంటే 20 సంవత్సరాల సంగతి తర్వాత అప్పుడు దాకా ఎందుకులే సార్ అంటారు మనం. జనరల్‌గా అంటాం. సరే అక్కడ దాకా వద్దండి. ఇంకొక 5 సంవత్సరాలు లెక్కేసుకున్నా ఈ 1,00,000 కాస్త కనీసం 2,00,000 కావాలిగా. కనీసం 2,00,000 కావాలి కదండి మామూలుగా ఫ్యామిలీ నడుపుకోవటానికే. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఆ ఆదాయంలో మనం ఉన్నామా? ఆ వేలో మనం ఉన్నామంటే ఇవాళ ఎక్కువ మంది 10,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం ప్రైవేట్ జాబ్స్, 50,000 నుంచి 70,000-80,000 మధ్యనేమో గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ మనం ఇంకా ₹1,00,000 బడ్జెట్ లోపనే మనం మెయింటైన్ చేస్తున్నాం ఎక్కువ మంది, 90%. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. అయితే ఎందుకు జరుగుతుంది ఇలాగా అని అంటే ఇది ఇంకొక స్ట్రాటజీ. మూడోది బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, సో నేను చెప్పాను ఇందాక, మిమ్మల్ని క్వశ్చన్స్ వేసా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్. ఇవన్నీ నా మైండ్ ఓపెన్ అవటానికి నాకు కారణం, నేను ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవటానికి కారణం. ఎవరమైనా జాబే ఇష్టపడతాం, కానీ మరి జాబ్ని రిజైన్ చేసి నేను ఈ రంగంలోకి వచ్చి అద్భుతంగా సక్సెస్ అయ్యి అద్భుతంగా సెటిల్ అయ్యానండి. జాబ్ రిజైన్ చేసి. ఎందుకంటే ఈ స్ట్రాటజీ చూడండి. ఈ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే, సో దీన్ని 4 క్వాడ్రెంట్స్ ప్రిన్సిపల్ అంటారు. 4 క్వాడ్రెంట్స్, ఫైనాన్షియల్ క్వాడ్రెంట్స్. అంటే ప్రపంచంలో పనిచేస్తున్న వ్యక్తులందరూ ఈ 4 గ్రూపులో ఏదో ఒక గ్రూప్లో ఉంటారు. ఆదాయం కోసం పనిచేస్తున్న వ్యక్తులందరూ ఈ 4 గ్రూప్లో ఉంటారు. లెఫ్ట్ సైడ్ 2 గ్రూపులు ఉన్నాయి, రైట్ సైడ్ 2 గ్రూపులు ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రూపులు 2, ఒకటి ఈ అని ఉంది, ఇంకోటి ఎస్ అని ఉంది. చూడండి అందరూ. ఈ అంటే ఎవరు? ఎంప్లాయీస్. ఎస్ అంటే ఎవరు? సెల్ఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే, 100కి అంట ఈ 2 గ్రూపుల వాళ్ళే 100కి 95 మంది ఉంటారంటండి. 100కి 95 మంది ఉంటారు. ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే, వీళ్ళు ఇండివిజువల్ ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. వారి పని మీద వారికి ఆదాయం వస్తుంది. ఇండివిజువల్ ఎఫర్ట్స్. ఓకే, తర్వాత అందువల్ల ఏమవుతుంది? లిమిటెడ్ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇందాక నేను చెప్పిన యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అననే వీళ్ళు యాక్టివ్ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటేనే అర్థం ఉందండి. ఏంటో తెలుసా? యాక్టివ్గా ఉంటే వస్తుంది. అంటే పని చేస్తే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పని చేస్తే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పని ఆగిపోతే యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోద్ది. యాక్టివ్గా లేమ్గా ఆగిపోద్ది. ఎస్. అయితే విషయం ఏంటంటే 95% మంది వీళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు ప్రపంచ సంపదలో ఎంత వాటా తీసుకుంటున్నారని చూస్తే ఓన్లీ 5% తీసుకుంటున్నారండి. ఎంత తీసుకుంటున్నారు? ఓన్లీ 5%. సరే రైట్ సైడ్కి వద్దాం. రైట్ సైడ్ ఎవరు ఉన్నారంటే బి ఉన్నారు, ఐ ఉన్నారు. బి ఎవరు? బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్. ఐ ఎవరు? ఇన్వెస్టర్స్. ఒక కంపెనీ పెట్టి అందులో ఎంప్లాయీస్ని పెట్టి ఓకే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ సంవత్సరానికి వాళ్ళు మరి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ధనవంతులుగా మారినటువంటి వాళ్ళు బిజినెస్ పీపుల్. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పొందుతున్న సంపదని తీసుకెళ్లి పెట్టుబడులుగా పెడతారు. రియల్ ఎస్టేట్ రంగంలోనో, ఇంకో దానిలోనో, షేర్స్లోనో, ఇంకో దానిలోనో.
అప్పుడు ఏమవుతుందంటే అవి ఇంకా డబ్బుని పెడతా ఉంటది, పుట్టిస్తా ఉంటది. సో కాబట్టి వాళ్ళు అపర కుబేరులు అవుతున్నారు, వాళ్ళు ఇంకా ధనవంతులు అవుతున్నారు. ఓకే, జనరల్ వర్డ్ మనం పేపర్లో న్యూస్లో చూసినా లేకపోతే ఎక్కడైనా మనం చదివినా చూసినా ఏం చెప్తారు? పేదలు పేదలుగానే ఉంటున్నారు, ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులు అవుతున్నారు అని అంటారు కామన్ గా. ఎస్ ఆర్ నో? అవును కదా. ఎందుకనండి? ఎందుకో తెలుసా? పేదలు ఎందుకని ఉంటున్నారంటే వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉంటున్నారు, వాళ్ళు సంపద రాని చోట పనిచేస్తున్నారు. మరి ధనవంతులు ఇంకా ఎందుకు ధనవంతులు అవుతున్నారు? వాళ్ళ కోసం డబ్బు పనిచేస్తుంది ఫ్రెండ్స్. డబ్బు కోసం వాళ్ళు పనిచేయటం కాదు, వాళ్ళ కోసం డబ్బు పనిచేస్తుంది. సో చూడండి, ఎందుకంటే వీళ్ళు టీం వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు ఒక్కరి మీద ఆధారపడి ఉండదు వీళ్ళ ఆదాయం, వీళ్ళకి వచ్చే ఆదాయం. ఎందుకంటే ఉదాహరణకి ఒక బిజినెస్ మ్యాన్ 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అతని ఫ్యాక్టరీలో. 1000 మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నాడు రోజుకి 8 గంటలు. 8000 గంటల మీద అతను ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు. ఓకే, పని చేయించుకుని అతను సంపద సృష్టించుకుంటున్నాడు. అందువల్ల అతనికి ఏమొస్తుంది? అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఎందుకు? ఇకపోతే అతను ప్యాసివ్ ఇన్కమ్ పొందుతున్నాడు. ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృజించాడు. ఆయన కొడుకు ముఖేష్ అంబానీ అద్భుతంగా ఇవాళ ప్రపంచ కుబేరుల్లో టాప్ 5 లోకి వచ్చాడు. ఆయన పిల్లలు వచ్చారు. వీళ్ళు చాలా ఫ్యాక్టరీలు కలిగి ఉన్నారు, లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ప్రతి చోట వెళ్ళి పని చేస్తారా? ఓకేనా, పని చేస్తారా? లేదు కదా, జస్ట్ మేనేజ్ చేస్తారు. అంటే వీళ్ళు పని చేయని వాళ్ళ సంపద ఇక పెరిగిపోతా ఉంది. ఇక వాళ్ళు పని చేయక్కర్లే, యాక్చువల్గా చాలు అనుకుంటే తరాలు కూడా కూర్చుని తినొచ్చు. అంటే కొంతకాలం పని చేసి ఆపేసిన మనకు ఆదాయం కంటిన్యూగా రావటాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఓకే, అది గొప్ప వాళ్ళు మాత్రమే పొందుతారు. సైంటిస్టులు, రైటర్స్, ఓకే, సింగర్స్, వరల్డ్ ఫేమస్. ఓకే, వాళ్ళకి రాయల్టీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో అది ప్యాసివ్ ఇన్కమ్. మరి మనకి కనీసం యాక్టివ్ ఇన్కమే ఒక నెల ఆపేస్తే మనం కొట్టుకులాడిపోతాం. చూడండి ఎంతమంది స్ట్రగుల్ అయిపోయారు ఇప్పుడు కరోనా వైరస్ వల్ల. ఎస్, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రెండో గ్రూప్ లో ఉన్న వాళ్ళు కేవలం 5% ఉన్నారు, కానీ వాళ్ళ సంపద ఎంత ఉందో తెలుసా? 95% ఉంది. నేను దీన్నే ఎక్కువ స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు నిజంగా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? మీ జీవితాన్ని అద్భుతంగా మీరు మార్చుకోవాలనుకుంటున్నారా? మీ పిల్లల భవిష్యత్తుని బంగారంగా చేయదలుచుకున్నారా? చేయదలుచుకుంటే ఏం చేయాలో తెలుసా? నాకు ఆ రోజు వచ్చిన క్వశ్చన్ ఇది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ లోకి మారండి అని వచ్చిందనమాట. మీరు ఇక్కడ పనిచేస్తే 100లో 5% వాటానే తీసుకుంటూ ఉంటారు, అందరితో పాటు ఏదో కొద్దిగా మెతుకులు. కానీ రైట్ సైడ్కి వస్తే మీరు 95%లో షేర్ తీసుకుంటారు, కానీ కాంపిటీషన్ ఓన్లీ 5%. ఇక్కడ హై కాంపిటీషన్, ఇక్కడ లెస్ కాంపిటీషన్. అంటే మారాలండి. ఎక్కడి నుంచి మారాలి? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మారాలి. నాకు అది అర్థమైందండి. ఎస్, నేను మారాను ఫ్రెండ్స్. మారేం చేయాలి? బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలి సార్, భలేవాళ్ళండి, బిజినెస్ చేయాలా? ఆ సంగతి మాకు కూడా తెలుసండి. కానీ బిజినెస్ చేయాలంటే ఏమేం కావాలి? చాలా కావాలి కదా. ఏం కావాలి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే మామూలు దెబ్బ తగలదు ఒక్కోసారి. కనెక్షన్స్ ఉండాలి, మంచి సంబంధాలు ఉండాలి, ఎఫర్ట్స్ బీభత్సంగా చేయాలండి. అర్ధరాత్రైనా, ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ అయినా ఒక్కొక్క రోజు అక్కడే ఉండి కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. మైండ్ పోయే పరిస్థితి వస్తుంది, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. మనం సక్సెస్ అవుతున్నామంటే మన చుట్టూ కాంపిటీటర్స్ వచ్చేస్తారు, మనల్ని ఏ విధంగా పడేద్దామని చూస్తూ ఉంటారు. బిజినెస్లో ఉండే పోటీతత్వం, రాజకీయాలు, ఇవన్నీ ఎదుర్కోవాలి. కాబట్టి బాబు ఇవన్నీ మనకు అవ్వదులే, కానీ ఉద్యోగం చేసుకుని హాయిగా ఏదో కృష్ణారావు అంటూ బతికేద్దామని చెప్పేసి ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు. కానీ జాబ్ ఏంటండి? జస్ట్ ఒబే బాస్. మన జీవితం మారదు, అక్కడనే ఉండిపోతాం. బిజినెసే చేయాలి. డబ్బు కావాలంటే బిజినెసే చేయాలి. అవునా? ఎస్, కరెక్టే. అయితే మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి ఏం చేయాలి సార్? మీరు క్వశ్చన్ అడుగుతారు. ఎస్, దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? ఇప్పుడు మన కోసమే భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యాపార అవకాశం. డైరెక్ట్ సెల్లింగ్, ఆన్సర్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇప్పుడు మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి విధానం వచ్చేసింది. ఈ విధానంలో కామన్ మ్యాన్ కూడా చేయొచ్చు వ్యాపారాన్ని. ఎవరైనా, అనుభవం లేని వ్యక్తి అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అయినా, ఏ పెద్ద చదువు లేకపోయినా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? చూద్దాం, దాని గురించే తెలుసుకుందాం.
దానిలో ఏముంది? నో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేదు, అమ్మయ్య. నో బాస్, నో స్ట్రెస్, గ్రోయింగ్ ఇన్కమ్ అలా గ్రో అవుతా ఉంటది. అమ్మో చాలా ఆశ్చర్యం. మంత్ ఆఫ్టర్ మంత్ అండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇన్కమ్ గ్రో అవుతా ఉంటది. తర్వాత ఇది గనక మాక్సిమం ఒక 5 years గనక దీన్ని ఎఫర్ట్ చేయగలిగితే అక్కడి నుంచి మనం ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం. మన పని ఆల్మోస్ట్ జీరో అయిపోద్ది, మన ఆదాయం చాలా పెద్ద ఆదాయం అవుతుంది. ఫ్రెండ్స్, మీరందరూ అటెండ్ అయిన కొత్త ఫ్రెండ్స్, మీ ఒక డ్రీమ్ ఇన్కమ్ ఎంత అని అడిగితే మనం ఒక కామన్ మ్యాన్ గా ఒక 30,000, 40,000, 50,000 చెప్తాం ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే. గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటే 1,00,000 లేదా 1,50,000 చెప్తాం. నా డ్రీమ్ ఇన్కమ్ అది, ఆ ఇన్కమ్ వస్తే నా లైఫ్ సెటిల్ అనుకుంటాం. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ 5 years లో 5 lakhs ప్లస్ లోకి వెళ్ళిపోతాం. 5 lakhs ప్లస్ పర్ మంత్, అది కూడా మన పని ఆల్మోస్ట్ జీరో, కానీ మన ఆదాయం మాత్రం 5 lakhs ప్లస్ వెళ్ళి ఇంకా పైకి వెళ్తా ఉంటది. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది వినటానికి, ఇది నమ్మలేము కూడా, కానీ నిజం. ఎలాగో మీరే చూద్దరు. సో కానీ ఈ రంగంలో ఇంకా ఏమొస్తుందో తెలుసా? గ్రేట్ రికగ్నిషన్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది, బిగ్ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి, మన పెద్ద కళలన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎలానో ఏంటో స్టడీ చేద్దాం. మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్, అందరు లాస్ట్ వరకు వినండి. ఒకప్పుడు నేను కూడా మీలాగా విన్నాను, ఓకేనా? సో వరల్డ్ వైడ్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటిది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వరల్డ్ వైడ్ గా 160 సంవత్సరాల క్రితమే ఇది వచ్చి అనుభవం అయిందండి. అన్ని దేశాలకు విస్తరించింది. ఎన్ని దేశాలకు తెలుసా? 170 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, ఇది 16 లక్షల కోట్ల ఇండస్ట్రీ అండి. మళ్ళొకసారి వినండి, 16 లక్షల కోట్లు అంటే చిన్న ఇండస్ట్రీనా? వెరీ బిగ్ ఇండస్ట్రీ. క్రియేటింగ్ మోర్ మిలియనర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్ని ఏ రంగం తయారు చేస్తుందో తెలుసా ఇవాళ? డైరెక్ట్ సెల్లింగ్ రంగం. ఎస్ ఫ్రెండ్స్, అయితే మన ఇండియాకి ఏదైనా కొంచెం లేటే. ఏ టెక్నాలజీ వచ్చినా, ఏ డెవలప్మెంట్ వచ్చినా, ఏ కొత్త విషయం వచ్చినా లేటే కొంచెం, ఆ విషయం మీకు తెలుసు. ఓకే, అలానే మనకు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లేట్గా వచ్చింది. కొంతకాలం అలా అలా నడిచింది. కొన్ని స్కీములు, కొన్ని స్కాములు అనుభవం అవ్వాలిగా జనానికి, అవన్నీ అయినాయి. తర్వాత గవర్నమెంట్ మేల్కొని ఆ తర్వాత దాని మీద కంట్రోల్స్ పెట్టి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక జెన్యూన్ బిజినెస్ అనేది వాళ్ళు గుర్తించారు. మన ప్రభుత్వమే గుర్తించి దీనిలో లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, కోట్ల మందికి ఆరోగ్యం వస్తుంది, చాలా మంచి జరుగుతుంది దేశానికి, గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి అని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేశారు తెలుసా? గైడ్ లైన్స్ ఇచ్చి చట్టాన్ని తయారు చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు 9 సెప్టెంబర్ 2016 ఇచ్చేసింది. మీరు అది వెబ్సైట్లో చూడొచ్చు. సో ఈ లెటర్ అంతా కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ లెటర్ అనమాట డైరెక్ట్ సెల్లింగ్ మీద. అంటే ఇప్పుడు ఈ వ్యాపారం 100% చట్టబద్ధమైనది. ఓకేనా? ఏంటి ఈ వ్యాపారం, ఏంటి ఈ వ్యాపార విధానం, ఏంటి మనం ఏం చేయాలి ఇందులో అనేది మీ ప్రశ్న. ఎస్, నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. సో ఏంటి వ్యాపారం అని చెప్పబోయే ముందు ఆల్రెడీ జరుగుతున్న వ్యాపారం ఎలా జరుగుతుంది, ఆల్రెడీ ఇప్పుడు వ్యాపార విధానం ఉంది కదా ఎనీ కంపెనీ, అది ఎలా జరుగుతుంది? ఆ వ్యాపార విధానం పేరేంటో తెలుసా? ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే సాంప్రదాయ వ్యాపార విధానం. ఈ సాంప్రదాయ వ్యాపార విధానంలో ఏం జరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్? సో మ్యానుఫ్యాక్చరర్ ఒక వస్తువుని తయారు చేసి, ఉత్పత్తిదారు మధ్యవర్తుల ద్వారా కస్టమర్కి చేరవేస్తాడు. చాలా మందికి తెలుసు, ఒకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడండి? తయారు చేసిన తర్వాత స్టేట్ వైడ్ స్టాకిస్ట్, స్టేట్ మొత్తానికి ఒక స్టాకిస్ట్కి లైసెన్స్ ఇస్తాడు. C&F ఏజెంట్స్ అంటారు వాళ్ళని, క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్స్. అతను ఏం చేస్తాడంటే జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్కి అందిస్తాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే హోల్సేలర్స్కి అందిస్తారు, హోల్సేలర్స్ రిటైలర్స్కి అందిస్తారు. ఆ విధంగా మనం రిటైల్ షాప్లో కొనుక్కుంటాం. మరి దీనికి ప్రచారం చేయాలిగా, ప్రతి కంపెనీ ప్రతి ప్రోడక్ట్కి యాడ్స్ ఇవ్వాలి కదా. ఆ యాడ్స్ ఇవ్వడానికి ఎవరిని పెట్టుకుంటారు? సినిమా యాక్టర్స్, క్రికెట్ స్టార్స్, వాళ్ళని పెట్టుకుని పబ్లిసిటీ ఇస్తారు, కోట్ల రూపాయలు చెల్లిస్తారు వాళ్ళకి. ఈ విధంగా ఏమవుతుందో తెలుసా అండి? ఒక 100 రూపాయలు ఎంఆర్పిగా వాళ్ళు కంపెనీ నిర్ణయించిన వస్తువు తయారీ ఎంత అవుతుందంటే ఓన్లీ 20 రూపాయలు తయారైపోద్ది. 20 రూపాయలు తయారయ్యి 20 రూపాయల ఖర్చులకి లాభాలు కట్టిపెట్టుకుంటారు. 40 రూపాయలు చూడండి, ఎం అనే దగ్గర 40 రూపాయలు ఉంది. ఈ మధ్యవర్తులందరికీ 40 రూపాయలు కమిషన్ చెల్లించి ఒక 20% పబ్లిసిటీ యాడ్స్ కోసం పెడతారు, మొత్తం 60. ఇప్పుడు 100 రూపాయలు ఎంఆర్పి ఉంది. ఎంఆర్పి ఎవరు బేర్ చేస్తారు, ఎవరు భరిస్తారు? కస్టమర్ భరిస్తాడు. సో అంటే కస్టమర్ మీద బర్డెన్ పడుతుందా, ప్రాఫిట్ వస్తుందా?
కంప్లీట్ బర్డెన్ పడుతుంది. కస్టమర్ రోజు 3 పనులు చేస్తున్నాడు. ఏం చేస్తాడు? సెల్ఫ్ యూజ్, షేర్, స్పాన్సర్. వాడుకోవటం, ఓకే, దాని గురించి నలుగురితో చెప్పడం, సందర్భాన్ని బట్టి తనకు నచ్చితే రికమెండ్ చేయటం. నేను వాడాను, చాలా బాగుంది, నేను చూశాను, చాలా బాగుంది, ఇలా అడ్వర్టైజ్ చేస్తాడు. దానివల్ల సక్సెస్ అవుతుంది ఆ ప్రోడక్ట్. దాన్ని ఏమంటారు? వర్డ్ ఆఫ్ మౌత్. నోటి మాట ద్వారా సక్సెస్ అవుతుంది ఒక ప్రోడక్ట్. కానీ కస్టమర్కి బెనిఫిట్ ఇస్తున్నారా? అడ్వర్టైజ్ చేసేది కస్టమర్. సినిమా వాళ్ళు చేసేది వాడకుండా చెప్తారు, క్రికెట్ వాళ్ళు వాడకుండా చెప్తారు. మనం ఏం చేస్తాం? వాడి చెప్తాం. మరి మనకు కదండి ఇవ్వాలి, అట్లీస్ట్ ఆ 20% మనకి ఇవ్వాలి కదా. మనకి ఇవ్వకపోగా ఏం చేస్తున్నారు? ఆ 100 రూపాయలు మన జేబులో తీసుకెళ్తున్నారు. దీన్ని ఏమంటారు? ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఓకే, కస్టమర్ నుంచి దోపిడీ అంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు మన వ్యాపార విధానం పేరేంటి? డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ త్రూ డైరెక్ట్ మార్కెటింగ్. ఏంటి సిస్టమ్ అంటే, ఇది కస్టమర్ పొందుతున్న నష్టాన్ని గుర్తించింది సిస్టమ్. గుర్తించి అసలు ప్రధానం కస్టమర్ కదా, ఆ ప్రోడక్ట్ని సక్సెస్ చేస్తుంది కస్టమర్ కదా, అతనికి కదా లాభం ఇవ్వాలి అని ఆలోచించి ఏం చేశారు తెలుసా? ఈ మధ్యవర్తులు మొత్తం తీసేశారు. మధ్యవర్తులు మొత్తం తీసేశారు, యాడ్స్ తీసేశారు, నో అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు మనం ఏదైతే కంపెనీ చెప్పబోతున్నామో ఇది చాలా పెద్ద కంపెనీ, కానీ ఎక్కడ యాడ్స్లో కనపడదు మీకు. టీవీలో కానీ పేపర్లో కానీ యాడ్స్లో రాదు. ఎందుకో తెలుసా? వాళ్ళకిచ్చే కోట్ల రూపాయలు కస్టమర్గా మనకే ఇస్తున్నారు. చాలా గుడ్ న్యూస్ ఇది. ఆ మధ్యవర్తులకి ఇచ్చే 40%, అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే 20%, 60% మనకిచ్చే విధానమే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. కస్టమర్కి ఇచ్చే వ్యాపార విధానం, బెనిఫిట్ ఇచ్చే వ్యాపార విధానం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సేమే. మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్, ప్రాఫిట్స్ అన్ని కంపెనీ పెట్టుకుంటుంది. కానీ కంపెనీకి కూడా ఈ విధానంలో ఏమవుతుంది? రిస్క్ తగ్గిపోద్ది. ఓకే, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ గొడవలు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీలు, కాంపిటీషన్లు ఇవన్నీ తగ్గిపోతాయి. ఓకే, ఎలా జరుగుద్దో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ మధ్యలో ఉన్నది మనకు ఎలా ఇస్తారో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అంటారు. దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే 2025 నాటికి 64,500 కోట్ల టర్నోవర్ చేయబోతుందట. ఇప్పుడు మొన్న మార్చికి 15,000 కోట్ల టర్నోవర్ చేసింది అన్ని కంపెనీస్. మన ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. మన ఇండియాకి వచ్చి ఒక 20 years అయింది డైరెక్ట్ సెల్లింగ్ ప్రాసెస్. లేట్గా వస్తుంది అనుకున్నాం కదా, ఇండియాకి వచ్చింది లేట్గా, 20 years బ్యాక్ వచ్చింది. ఓకే, సో మొన్ననే చట్టబద్ధత వచ్చిందని చూసుకున్నాం. ఇప్పుడు అసలైన టైం వచ్చింది, రంగం పెరిగేటువంటి టైం వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీని మీద స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీకు ఈ విషయం చెప్తున్నానండి. ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ని ఇంటర్వ్యూలో అడిగారు ఒక జర్నలిస్ట్, మీరు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ ఇప్పుడైతే మీరు ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు, ఏ ప్రొఫెషన్ని స్టార్ట్ చేస్తారని అడిగారు. అప్పుడైతే సాఫ్ట్వేర్ కదా, ఇప్పుడైతే ఏది స్టార్ట్ చేస్తారంటే ఆయన తడుముకోకుండా నేను డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని పెడతా అన్నాడు. వెరీ గుడ్. తర్వాత రెండవ కుబేరుడు ఎవరు? వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ అనే వన్ ఆఫ్ ద, సో ఆయన కుబేరుడు టాప్ 3లో ఉంటాడు. ఆయన ఇన్వెస్టర్ పెద్ద పెద్ద కంపెనీస్లో షేర్స్ అద్భుతంగా లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో 6 కంపెనీస్లో ఆయన పెట్టుబడి పెట్టున్నాడు. అంతెందుకు, ట్రంప్, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్కి 2 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రచయితలు, ఆర్థిక నిపుణులు ఈ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. మన లేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఇది తప్పనిసరిగా చేయాల్సిన రంగం, ఇది ఎంకరేజ్ చేయాల్సిన రంగం అని ఆయన సపోర్ట్ చేశాడు. యువతని సజెస్ట్ చేశాడు చేయండి అని. కాబట్టి ఇది అద్భుతమైన వ్యాపార విధానము. ఓకే, 100% లీగల్, 100% జెన్యూన్ భవిష్యత్తు వ్యాపారం. ఎంత రాబోతుందండి? 64,500 కోట్లు, 18 మిలియన్ మందికి, ఇండియన్స్కి 2025కి స్వయం ఉపాధి దొరుకుతుందంటే ఈ రంగంలో. అంటే 1,80,00,000 మందికి. చూసారా? అయితే ఈ రంగంలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కునేప్పుడు, ఒక బైక్ తీసుకోవాలనుకుంటే #1 బ్రాండ్ ఏదో చూస్తాం, ఒక కార్ తీసుకోవాలంటే #1 బ్రాండ్ ఏదో చూస్తాం. ఏదైనా మనకి టాప్ లీడింగ్ బ్రాండ్స్ తీసుకుంటే అది మనకి గొప్ప ఘనత. మరి ఈ రంగంలోకి రాదలుచుకుంటే టాప్ బ్రాండ్నే సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ టాప్ బ్రాండ్ ఎవరో తెలుసా? నథింగ్ బట్ వెస్టీజ్, ద గ్రేట్ వెస్టీజ్. వెస్టేజ్ అంటే ఏంటో అర్థం తెలుసా అండి? ఫుట్ ప్రింట్స్, అడుగుజాడలు, పాదముద్రలు. ఓకే, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ పేరు. ప్యూర్ ఇండియన్ కంపెనీ. ఓకే, దీని గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్తో
రెండు ఆఫీసెస్తో ఢిల్లీ కేంద్రంగా స్టార్ట్ అయింది. ఓకే ఓకే సో ఒక 6 డిస్ట్రిబ్యూటర్స్ని పెట్టుకుని వీళ్ళు స్టార్ట్ చేశారండి. అలా అలా సంవత్సరం తర్వాత సంవత్సరం వాళ్ళు ఫస్ట్ ఇయర్ 5 కోట్ల వ్యాపారం చేశారు. అలా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే మనం కంపెనీలోకి మనం అవకాశం పొందుతున్నామంటే ఎలాంటి కంపెనీ అని తెలుసుకుంటాం. అది గొప్ప కంపెనీ అని తెలిస్తే మనకి చాలా ఇక తిరుగులేదు, స్టార్ట్ చేసేసుకుంటాం. మరి వెస్టేజ్ గొప్పది, మహా గొప్ప కంపెనీ. ఓకే సో దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడుందో తెలుసా అండి? మన హిమాచల్ ప్రదేశ్లో R&D ల్యాబ్ ఉంది, పెద్ద R&D ల్యాబ్ ఉంది. 1,00,000 స్క్వేర్ ఫీట్లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. మోర్ దాన్ 2 crores 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 6గురితో మొదలైన కంపెనీ ఇవాళ 2 కోట్లు దాటిపోయారండి. ప్రతి నెల 2-3 లక్షల మంది కొత్త మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అపాయింట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. ఓకే ఇప్పుడు కంపెనీకి 48 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి, 3,000 పైన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి టౌన్లో ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ సెంటర్ని స్టాక్ పాయింట్ అంటారు. మినీ డిఎల్సిపిలు అంటారు. అవి ప్రతి టౌన్లో ఉంటాయి, అక్కడే దొరుకుతాయి ప్రొడక్ట్స్. అవి 3,000 పైన ఉన్నాయి. 300 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ రోజు స్టార్ట్ చేసింది 2 ప్రోడక్ట్సే, ఇప్పుడు 320+ వచ్చేసినాయి. ఓకేనా? ఇంటర్నేషనల్ అయింది ఇప్పుడు మన కంపెనీ. ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ, మన ఇండియన్ మల్టీనేషనల్ అనమాట. ఎక్కడెక్కడికి ఎక్స్పాండ్ అయింది? బహ్రాయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, ఒమాన్ అండ్ యుఏఈ. ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది చాలా కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, కువైట్, ఒమాన్, వియత్నాం, ఉగాండా, వీటన్నిటి, ఉక్రెయిన్, ఘనా, ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతుంది. 2025కి మన కంపెనీ ఓకే 50 కంట్రీస్కి తీసుకెళ్ళబోతుంది వెస్టేజ్ని. మరి ఇంత గొప్ప కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరో తెలుసా? గౌతమ్ బాలి గారు మధ్యలో కూర్చున్నారు. ఆయన ఈజ్ ద లెజెండ్, గ్రేట్ పర్సన్. తర్వాత దీపక్ సూద్, కన్వర్బీర్ సింగ్, ఈ ముగ్గురు పార్ట్నర్స్గా ఢిల్లీ కేంద్రంగా 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ చేయబడిందే మన గ్రేట్ వెస్టేజ్. వీళ్ళని విజనరీ లీడర్స్ అంటారు. బికాజ్ వాళ్ళ యొక్క ఎయిమ్ చాలా పెద్దది, వాళ్ళ విజన్ చాలా గొప్పది, వాళ్ళ ఫోకస్ చాలా గొప్పది. ఎక్స్పర్ట్స్ అనమాట. ఇదిగోండి కంపెనీ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఎలా ఉందో చూడండి. కార్పొరేట్ ఆఫీస్, వెరీ రిచ్, 150 కోట్లతో కన్స్ట్రక్ట్ చేశారు. ఓన్ ఆఫీస్, ఓన్ హెడ్ ఆఫీస్ అనమాట. సో ఢిల్లీలో ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుందండి, ఫేజ్ 2లో ఉంటుంది. ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్లో, అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చూడండి గ్రోత్ ఎలా ఉందో. 5 కోట్ల నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ 2004లో. 10 కోట్లు, 30, 50 అలా ఎలా అయింది. 10 ఏళ్ల వరకు అలాగొచ్చింది. అక్కడి నుంచి అందుకుంది ఇంకా స్పీడ్, డబల్ అవుతా వచ్చింది. ఇప్పుడు చూస్తే మొన్న మార్చికి 2,300 కోట్ల టర్నోవర్తో ఇండియా నంబర్ 1 వరల్డ్ స్థాయిలో కూడా వెళ్ళింది. చూద్దాం వరల్డ్ స్థాయిలో. ఆల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ అన్నిటికీ సర్టిఫికేట్స్. ఓకే సో చూడండి, హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ లో మెంబర్ అండి మన వెస్టేజ్. 1 minute సార్, రాజేష్ సార్ 1 minute అండి. స్క్రీన్ షేరింగ్ రావట్లేదని ఎవరు మెసేజ్ పెట్టారు, నాకైతే క్లియర్ గా ఉంది. ఎవరైనా చాటింగ్ చేయండి ఒక్క నిమిషం అండి. స్క్రీన్ షేరింగ్ వస్తుందా రావట్లేదా? ఎస్ సార్ నో పెట్టండి, ఎస్ సార్ నో పెట్టండి ఫ్రెండ్స్. వస్తే ఎస్ పెట్టండి, క్లియర్ పెట్టండి, ఎస్ పెట్టండి. ఓకే ఓకే సార్, నైన్ సార్. ఓకే సార్, ఎవరో ఒకరికి రావట్లేదు, చూసుకోండి మీరు. రైట్, నైస్ సార్. రైట్ ఫ్రెండ్స్, ఓకే ఎస్ చూడండి కంపెనీ గోల్స్ చూడండి. అంటే ఇలాంటి కంపెనీలో పనిచేయటం మనకు అదృష్టం. ఎందుకని 2025కి టార్గెట్ ఏంటంటే 50 దేశాలకు విస్తరించబోతుంది. అక్కడికి విస్తరించేసి వరల్డ్లోనే టాప్ 10 ర్యాంక్లోకి వెళ్ళాలనేది టార్గెట్. 20,000 కోట్ల టర్నోవర్ చేసి వరల్డ్ టాప్ 10లోకి వెళ్ళాలి టార్గెట్. 1,00,000 మంది కార్ అచీవర్స్ ని క్రియేట్ చేయాలి. అబ్బా, ఆర్డినరీ పర్సన్స్. ఒక కారు మనం అలా చూస్తే రోడ్డు మీద మంచి కారు, కొత్త కారు, వాళ్ళు ఎంత లక్కీ పర్సన్స్ అనుకుంటాం. కారు లేని వాళ్ళం ఆర్డినరీ పర్సన్స్. మరి నేను ఆర్టీసీ కండక్టర్గా ఉన్నప్పుడు నేను బైక్ కూడా కొనుక్కోవాలా, దాని ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి. మరి ఒక అందమైన కారు చూస్తే అనిపిస్తుంది కదా వీళ్ళది కదా లైఫ్ అని కదా. కానీ వెస్టేజ్ గోల్ పెట్టింది 1,00,000 మంది కార్ అచీవర్స్, ఆర్డినరీ పర్సన్స్ కార్ ఇప్పించాలి. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ అక్కడ తీసుకెళ్లాలని. అందులో 10,000 మంది లగ్జరీ కార్స్ మెయింటైన్ చేయాలంట. లగ్జరీ కార్స్, ఆడి, బెంజ్, జాగ్వార్, BMW ఇలాంటి కార్స్. అంటే ఇది ఆషామాషి బిజినెస్ కాదండి. ఇప్పుడు వెస్టేజ్ ప్రపంచంలో ఎన్నో ర్యాంక్లో ఉందో తెలుసా? 30వ ర్యాంక్లో ఉంది. ఓకే, వెస్టేజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏంటి చెప్పానుగా నేను. వెస్టేజ్ ఎందుకు చేయాలి, వెస్టేజ్ ఏంటి, వ్యాపార విధానం ఏంటి, వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, ప్లాన్ ఏంటి, లాభాలు ఏంటి, సక్సెస్ ఏంటి, ఇవి కదా చెప్తున్నా నేను. బ్రాండ్స్ ఏమున్నాయి వెస్టేజ్లో. సో ఇప్పుడు కరోనా వైరస్ మెయిన్ ఎఫెక్ట్ అయింది ఎవరికండి? ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి. వెస్టేజ్లో బెస్ట్ ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఉంది.
హ్యాండ్ శానిటైజర్ దగ్గర నుంచి అన్ని రకాల ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఇవాళ కరోనా వైరస్ సిచ్యుయేషన్లో మనకి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. ఓకే, సో బెస్ట్ ఇమ్యూనిటీ వస్తుంది మనకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా. అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ప్రతి ఫ్యామిలీలో ఇవాళ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయండి. ఉన్నాయా లేదా? ఏమేమి ఉన్నాయి? డయాబెటీస్, బీపీ, ఓకే, ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, ఓకే, క్యాన్సర్, ఒబేసిటీ, జాయింట్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, సో మెనీ ప్రాబ్లమ్స్. సో మరి ఎంతమంది మనం గుండె మీద చేసుకుని నా హెల్త్ చాలా అద్భుతంగా ఉందని చెప్పగలుగుతున్నామా? లేదు కదా. సో ఇప్పుడు వెస్టేజ్లో వాటన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి, అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. సో మన ప్రొడక్ట్స్ అన్ని అఫోర్డబుల్, ఇన్నోవేటివ్, హైలీ ఎఫెక్టివ్, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, సో మనకి అన్ని రేంజ్ ఉన్నాయి. హెల్త్ కేరు, బెవరేజెస్, పర్సనల్ కేరు, హోమ్ కేరు, ఓరల్ కేరు, హెల్త్ ఫుడ్స్, కలర్ కాస్మెటిక్స్, మెన్స్ కేర్, అగ్రి ప్రొడక్ట్స్, రైతులకి బెస్ట్ డీల్స్ అని చెప్పేసి ఒక పోర్టల్, 10,000 పైన ప్రొడక్ట్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ఉంటాయి. ప్రాఫిట్ బేస్డ్ ప్రొడక్ట్స్, ట్రూ వాల్యూ ఫర్ మనీ. ఓకే, ఈ బ్రాండ్స్ చూసినట్టయితే హెల్త్ కేర్లో మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లలు, యూత్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, విమెన్, అన్ని కేటగిరీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్. డయాబెటీస్కి ఒక సెట్ ఉంది, హార్ట్ ప్రొటెక్షన్కి ఒక సెట్ ఉంది, జాయింట్ పెయిన్స్కి ఒక సెట్ ఉంది. అన్నీ మీకు సపరేట్గా దాన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అవిసె గింజల నుంచి తీసిన ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనే క్యాప్సిల్ మన బాడీలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని క్లీన్ చేసేసి హార్ట్ వాల్వ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడేటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. జాయింట్ పెయిన్స్ తగ్గించేటువంటి గ్లూకోజమైన్ అనేటువంటి అద్భుతమైన క్యాప్సూల్ ఉంది. కాల్షియం ఉంది. లేడీస్కి ఐరన్, ఫోలిక్, ఐరన్ పట్టడానికి, సో హార్మోన్స్ లోపాలు సరి చేయడానికి. ఓకే, శతావరి మ్యాక్స్ అనే అద్భుతమైన ప్రోడక్ట్. ఓకే, గ్యానోడెర్మా అని పుట్టగొడుగు నుంచి చేసిన మన బాడీ ఇన్సైడ్ ని క్లీన్ చేసేటువంటి, మన ఇన్సైడ్ ఏముంటుందండి, కొన్ని పేరుకుపోతూ ఉంటాయి, వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు, టాక్సిన్స్, వాటిని క్లీన్ చేసే ప్రక్రియ ఉంది. సో నిజంగా అండి, ఈవెన్ క్యాన్సర్ క్రిముల్ని నాశనం చేసే ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అలా ఇక గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఓకే, స్టమక్ ప్రాబ్లం, అజీర్తి, ఇవన్నీ. సో ఆల్ అరిపాదాల ప్రాబ్లం నుంచి మనకి ఏదైనా అన్ని రకాల వాటికి కూడా ఇవి సొల్యూషన్స్, నాట్ మెడిసిన్స్ ఫ్రెండ్స్, నాట్ మెడిసిన్స్. వీటిని ఏమంటారు? సప్లిమెంట్స్. అంటే ఆహార సంపూరకాలు, ఫుడ్డే, న్యాచురల్ ఫుడ్డే క్యాప్సూల్ రూపంలో తీసుకుంటాం. ప్రోటీన్ పౌడర్ ఉంది. సో మరి ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి హెల్త్ కేర్లో ఉన్నాయి. ఆయుష్ అంటే అనే ఆయుర్వేదిక్ బ్రాండ్ ఉంది. ఇది ఆయుర్వేదిక్ మెడిసినే. ఇదైతే కిడ్నీ కేర్, లివర్ కేర్, అంటే మన లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, సో ఏదైతే మెయిన్ పార్ట్స్, గుండె, వీటన్నిటికి సంబంధించి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, బీపీని కంట్రోల్ చేసుకోవటానికి. సో అన్ని రకాల సమస్యలకి మనకి పరిష్కారాలు ఉన్నాయి న్యాచురల్ ప్రాసెస్లో. ఇకపోతే పర్సనల్ కేర్. పర్సనల్ కేర్ అంటే మన బాడీకి సంబంధించి హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, ఫుడ్ కేర్, అన్నీ ఉంటాయి ప్రొడక్ట్స్. అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా మనకి పర్సనల్ కేర్లో ఉంటాయి. షాంపూస్ 3 రకాలు, హెయిర్ ఆయిల్, సోప్స్, ఓకే, హ్యాండ్ వాష్ దగ్గర నుంచి మంచి డియోడ్రెంట్స్ చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం. ఈ ప్రొడక్ట్స్ అన్ని అద్భుతంగా వాడుకుంటాం ఇంట్లో. దాదాపు 50 ప్రొడక్ట్స్ వాడుకుంటాం ఇంట్లో. ఓకేనా, సూపర్ ప్రొడక్ట్స్ అండి. రైటా. తర్వాత అగ్రి ప్రొడక్ట్స్, రైతుకి సో దిగుబడి పెరగడానికి, సంతోషంగా, రైతు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది. అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, దానికి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. మీరు మెంబర్ అయిన తర్వాత వాటి నాలెడ్జ్ తీసుకోవడానికి మీకు ట్రైనింగ్ క్లాసెస్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం జూమ్లో నుంచే. మీరు అటెండ్ అయ్యి చక్క నాలెడ్జ్ తీసుకోవచ్చు. హెల్త్ ఫుడ్లో మనకి చాలా మంచి ప్రొడక్ట్స్ ఏంటంటే ఇన్విగో ప్రోటీన్ పౌడర్, చిన్నపిల్లలకి వాళ్ళ మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల. తర్వాత మంచి కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ కుకింగ్ ఆయిల్, తౌడు నుంచి తీసినటువంటి, గానుగా పట్టించి, అంటే న్యాచురల్గా సో తీసినటువంటి ఆయిల్ అనమాట. చాలా అద్భుతమైనటువంటి హైయెస్ట్ సేల్ అయ్యే వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అది. అలానే జెటా బ్రాండ్ మీద టీ ఉంది, కాఫీ ఉంది. టీ, కాఫీలు అద్భుతంగా, చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో మరి ఇంత అద్భుతమైన ఫుడ్ మనకి హెల్త్ ఫుడ్లో ఉన్నాయి. ఓరల్ కేర్, బ్రషెస్, పేస్ట్లు 3 రకాలు ఉన్నాయి. బ్రషెస్ 4 సెట్ వస్తుంది. సో మరి చాలా బెస్ట్ క్వాలిటీ. ఇకపోతే వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటే వాళ్ళ గాలిలో కలుషిత పదార్థాలన్నీ, విషవాయువులన్నీ లాగేసుకునే వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్.
వాటర్ నుంచి కలుషితం తీసేసి స్వచ్ఛమైన నీళ్ళు అందించడానికి వాటర్ ప్యూరిఫైయర్. సో ఇవి షార్ప్ అనే బ్రాండ్, ఇంటర్నేషనల్ లీడింగ్ బ్రాండ్ ఇది. అది టైఅప్ అయింది వెస్టేజ్తో. ఇవాళ వెస్టేజ్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ మనం చక్కగా మనం సప్లై చేస్తున్నాం, కస్టమర్స్కి అందిస్తున్నాం. ఇక కాస్మెటిక్స్, లేడీస్కి కలర్ కాస్మెటిక్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. జెంట్స్కి ట్రూమెన్ అనే బ్రాండ్ ఉంది. ఇక హోమ్ కేర్ ప్రొడక్ట్స్, ఇంట్లో వాడుకునేది, బట్టలు ఉతుక్కోవటానికి డిటర్జెంట్ పౌడర్ ఉంది, లిక్విడ్ ఉంది. అంట్లు కడుక్కోవటానికి, ఫ్లోర్ కడుక్కోవటానికి, గ్లాసెస్ కడుక్కోవటానికి, టాయిలెట్స్ క్లీనర్స్, ఓకే. తర్వాత మన వంటగది ఇవన్నీ చేరకుండా క్రిమికీటకాలన్నీ అవన్నీ క్లీన్ చేయడానికి, చంపేయటానికి, ఇవన్నీ అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. సో ఇదంతా కూడా హైవెస్ట్ అనే బ్రాండ్లో వస్తుంది అనమాట. ఓకే, వెస్టేజ్ కంపెనీ నేమ్, బ్రాండ్ నేమ్స్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్. ఓకేనా, మ్యానుఫ్యాక్చర్డ్ బై వెస్టేజ్. ఓకేనా, మార్కెటింగ్ బై వెస్టేజ్. రైటా ఫ్రెండ్స్? సో ఇకపోతే బెస్ట్ డీల్ అనే ఒక యాప్ ఉందండి, పోర్టల్. దీనిలో 10,000 రకాల ప్రొడక్ట్స్, అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అవి కూడా మన వెస్టేజ్ ద్వారానే పర్చేజ్ చేసుకుంటాం, మన ఐడి నెంబర్ మీదే పర్చేజ్ చేసుకుంటాం. ఓకేనా, దానికి కొన్ని పాయింట్స్ వస్తాయి, వాటికి కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే రైట్. అయితే ఎస్, ఎలా స్టార్ట్ చేయాలి వెస్టేజ్? హౌ టు స్టార్ట్? జస్ట్ ఏం లేదండి, మీరు మొబైల్లో కూడా మీ డీటెయిల్స్ ఇచ్చి ఆధార్ కార్డు ప్రూఫ్ అవుట్ ఇచ్చేసి మీరు స్పాన్సర్ అయిపోవచ్చు, రిజిస్టర్ అయిపోవచ్చు. ఎవరైతే మీ ఫ్రెండ్ మీకు చెప్పారో వారి ద్వారా స్పాన్సర్ అవుతారు. సో మీ అప్లికేషన్లో మీ స్పాన్సర్ పేరు, ఎవరి ద్వారా జాయిన్ అవుతున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి నెంబర్ ఫీడ్ చేస్తారు. వారి డౌన్లైన్లో మీరు జాయిన్ అయ్యారు. సేమ్ రేపు మీరు కూడా అంతే, మీ డౌన్లైన్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారి అప్లికేషన్లో మీ ఐడి నెంబర్ వస్తుంది. ఈ విధంగా 1 by 1 స్పాన్సర్ అవుతూ ఉంటాం. అయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఏం లేదు, ఫ్రీ అనమాట. 0 రిజిస్ట్రేషన్. చూసారా, నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్, నో షాప్. మనం షాప్ పెట్టక్కర్లా. రైటా? ఒక్క 1000 రూపాయల ప్రొడక్ట్స్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే రిజిస్టర్ అయిపోతారండి. అంటే మీరు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. మీకు మెటీరియల్ కోసం ఒక 200 రూపాయల ప్రొడక్ట్, అంటే ఆల్ మెటీరియల్ ఉన్నటువంటి కిట్ ఒకటి తీసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఓకేనా, ఈ విధంగా మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మన బిజినెస్ చేంజ్ ద షాప్, చేంజ్ ద బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్. మీ షాప్ మార్చండి, మీ బ్రాండ్ మార్చండి, మీ సర్కిల్లో కొంతమందిని మార్పించండి, మీ లైఫ్ మార్చుకునే అవకాశం పొందండి. మన జీవితం ఆర్డినరీ లైఫ్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్కి మార్చుకోవటానికి ఈ 3 పనులు మనం చేయటమే ఇక్కడ కీ పాయింట్ అనమాట. అదేంటి, బ్రాండ్ మారిస్తే లైఫ్ మారుద్దా? షాప్ మారిస్తే? ఎస్, చూద్దాం ఎలా మారుద్దో. ఎస్, ఈ 3 పనులు మనం చేయాలి. ఇందా చెప్పుకున్నాం. ఏమేంటండి? ఇప్పుడు దాకా వాడే బ్రాండ్ బదులుగా వెస్టేజ్ బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి మన ఇంట్లోకి. ఎందుకని? క్వాలిటీ గ్యారంటీ, డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్, అదేవిధంగా అనేక బెనిఫిట్స్, మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇంత లాభం ఉన్నప్పుడు బయట బ్రాండ్ ఎందుకు వాడాలి? వెస్టేజ్ బ్రాండ్ వాడుకుంటాం. నచ్చిని చాలా బాగున్నాయి, వాటిని ఇతరులకు పరిచయం చేస్తాం. షేర్ అండ్ సెల్. మూడోది స్పాన్సర్. మనలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి మన టీంలో మెంబర్గా మన అండర్లో జాయిన్ చేసుకుంటాం ఫ్రీగానే. వాళ్ళు రూపాయి ఎవ్వరు పే చేయక్కర్లేదు. ఓకేనా? బెనిఫిట్స్ ఎలా వస్తాయి సార్ అయితే అని మీరు అడగవచ్చు. చూద్దాం ఎలా వస్తాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను ఒక ఫిగర్, ఒక బొమ్మ వేశాను. ఒక బొమ్మ ఉంది ఇక్కడ, మీకు జనం కనిపిస్తున్నారు. సో ఇలా చూడగానే కొంతమంది ఓహో ఇదేంటి చైన్ సిస్టమా అంటారు, లింక్ సిస్టమా అంటారు. ఈ చైన్లు లింకులు సంగతి మర్చిపోండి సార్, అవన్నీ అయిపోయినాయి, ఆ డేస్ అయిపోయినాయి. గవర్నమెంట్ చట్టబద్ధ చేసేసింది ఈ వ్యాపారాన్ని. స్కీములుగా ఉన్నటిని క్లోజ్ చేశారు. స్కీములు నడపడానికి లేదు అవకాశం. కాబట్టి ఇది చైనా లింకా అనక్కర్లా మీరు. ఓకే, వదిలేసేయండి ఆ విషయాన్ని. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ బిజినెస్ ఇది టర్న్ ఓవర్ మీద ఆదాయం ఇచ్చే వ్యాపారం. టర్న్ ఓవర్, ఎంతమందిని జాయిన్ చేయాలని రూల్ అస్సలు లేదు. ఇంతమందిని జాయిన్ చేయాలి, లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని, నో, ఆ భాష లేదు ఇక్కడ. సార్ ఇప్పుడు అక్కడ పైన ఒక లేడీ ఉన్నారు, తను ఒక 4గురిని స్పాన్సర్ చేశారు. వాళ్ళ ద్వారా 4, 5 అలా స్పాన్సర్ అయ్యారు, కింద స్పాన్సర్ అయ్యారు, అలా టీం పెరుగుతూ వచ్చింది. వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. నేను ఉదాహరణకి రైట్ సైడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా మీకు కొన్ని రోజులకి, కొన్ని నెలలకి ఒక 100 మంది సభ్యులు అయ్యారండి మీ గ్రూప్లో. 100 మంది. ఆ 100 మంది జనరలే కదా, మన ఇంట్లో మినిమం 2000 రూపాయలు కొనుగోలు చేసుకోవటం. ఎవరైనా ఎంత పూర్ ఫ్యామిలీ అయినా 2000 రూపాయలు సరుకులు కొనుక్కోకుండా ఉండరుగా. 100 మంది షాప్ మార్చి, బ్రాండ్ మార్చి 2000 రూపాయలు కొనుగోలు చేశారు. ఎంత అయింది అప్పుడు? 2 లక్షలు అయింది. 2 లక్షల మీద మీరు సీనియర్ అప్లైన్గా పైన ఉన్నారు కదా, వారందరినీ టీం డెవలప్ చేయటం వల్ల కంపెనీ మీకు
ఇన్సెంటివ్లో ఇవే కమిషన్స్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది అంటే రఫ్గా 20,000 రూపాయలు, 10% సుమారు 2 లక్షలకి 20,000 రూపాయలు ఆదాయం పొందుతారు. అంటే మీరు కొంటుందంతా 2,000. అలానే ఇంకొంచెం టీం పెరిగింది, 500 మంది సభ్యులయ్యారు. ఒక సంవత్సరానికి ఒక 500 మంది సభ్యులయ్యారండి మీ టీంలో. ఒక సంవత్సరానికో సంవత్సరానికో అందరూ తల ఒక 2,000 కొనుక్కుంటున్నారు. ఎంత అవుద్ది అప్పుడు? 10 లక్షలు అయింది. 500 మంది ఇంటూ 2,000 10 లక్షలు. దాని మీద మీకు వచ్చే ఆదాయం ఎంత? మినిమం 1,00,000 రూపాయలు. మినిమం 1,00,000 రూపాయలు. చూసారా? 1,00,000 రూపాయల ఆదాయాన్ని ఒక సంవత్సరంలోనో, సంవత్సరంన్నరలోనో, 2 సంవత్సరాల్లోనో మీరు పొందే అవకాశం ఉంది ఇక్కడ. ఎలా? కస్టమర్ని షాపు చేంజ్ చేయించడం ద్వారా మీ సర్కిల్లో. సో మరి ఇంత అద్భుతమైన అవకాశం మనకు వస్తుందన్నమాట. ఓకేనా? మీరు షాప్ పెట్టక్కర్లా, లైసెన్స్ తీసుకోక్కర్లా, ట్యాక్స్ కట్టక్కర్లా, ఏ ఇతర ఇబ్బందులు లేవు. జస్ట్ రికమెండ్ చేస్తున్నాం. మీరు వాడి నచ్చి మీరు తీసుకుని ఇతర మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్కి రికమెండ్ చేస్తున్నారు. ఎలా బెనిఫిట్స్ ఎలా వస్తాయి చూద్దాం. మార్కెటింగ్ ప్లాన్ ఏంటి? మన మార్కెటింగ్ ప్లాన్ చాలా అద్భుతమైన ప్లాన్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే మనకు ప్రమోషన్సే ఉంటాయి కానీ డిమోషన్స్ ఉండవు. ఒక పర్సంటేజ్కి రీచ్ అయితే మళ్ళీ కిందకి రావటం ఉండదు. దీన్ని అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ ప్లాన్ అంటే అక్యుములేటివ్ ప్లాన్ అంటారు. ఓకే, ఎప్పుడు జీరో అవ్వం. మళ్ళీ కొంతకాలం చేసి మానేశారండి, మళ్ళీ వచ్చారు అగైన్ 1 year తర్వాత, 2 years తర్వాత అనుకుందాం, సేమ్ క్యాడరే ఇస్తారు వాళ్ళు, సేమ్ క్యాడరే ఉంటారు, మళ్ళీ వాళ్ళ క్యాడర్ తీసేది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరికైనా కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా? ఎస్, దీనిలో చాలా అద్భుతమైన రెన్యువల్ కట్టాల్సిన పని లేదండి. చూడండి, ఈ బిజినెస్ ప్లాన్లో 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. 9 రకాల ఆదాయాలు మనకు అద్భుతంగా వస్తున్నాయి. ఎలా వస్తాయి చూద్దామండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ బెనిఫిట్ 10 to 20% వస్తుంది. దేని మీద? ప్రోడక్ట్స్ మీద మనకి సేవింగ్ అనమాట. కొనుగోలు ద్వారా వచ్చే లాభం 10 to 20%. మీరు ఒక వస్తువు 120 రూపాయల ఎంఆర్పిది కొనుగోలు చేసుకుంటుంటే మీరు 100 రూపాయలే పే చేయాలి. మీకు 20 రూపాయలు డిస్కౌంట్ అవుతుంది, సేవింగ్ అవుతుంది. ఆ విధంగా ఫస్ట్ బిల్లోనే మీకు ప్రొడక్ట్స్ మీకు డిస్కౌంట్ రేట్లో వస్తాయి. ప్రతి నెల మీకు 2 ఆఫర్స్ ఉంటాయండి. ఒక ఆఫర్ ఏమో 12వ తారీఖు లోపు తీసుకోవాలి, ఒక ఆఫర్ ఏమో 17వ తారీఖు లోపు తీసుకుంటే ఆఫర్ వస్తుంది. ఆఫర్ పొందడానికి డేట్ అనమాట. జనరల్గా మనం నెలలో 5-6 తారీఖు లోపు కొనేసుకుంటాం కదా సరుకులు. సరే, 12వ తారీఖు లోపు ఒకటి, 17 తారీఖు. 17 లోపు ఏంటంటే మీరు కొనుగోలు చేసిన డిస్కౌంట్ ధరకి 10% ఉచితంగా ప్రోడక్ట్స్ కల్పిస్తారు. 1000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు, 5000 తీసుకుంటే 500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. 10%. చాలా వండర్ఫుల్. ఆల్రెడీ డిస్కౌంట్ చేశారు. డిస్కౌంట్ 10 to 20% చేసి మళ్ళీ బెనిఫిట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఓకే, తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటి ఉంటుంది. అద్భుతమైన ఆఫర్. ఇక లక్షల మంది చేస్తున్నారు ఈ ఆఫర్ని. ఎందుకంటే దీనివల్ల 50% బెనిఫిట్ వచ్చేస్తుంది. మినిమం 50% ప్రొడక్ట్స్ మీద. అంటే ఫస్ట్ 20% వరకు సేవింగ్ అవుతుంది, డిస్కౌంట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 4 నెలలు ఉంటుంది అనమాట ఈ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ 4 నెలలు. మనం ఏంటంటే షాప్ మార్చుకుని మనకు అవసరమైన ప్రొడక్ట్స్ని అన్ని వెస్టేజ్లోనే ఒక 3,000 పైన సరుకులు కొనుక్కున్నాం అనుకోండి, 3,000 చిల్లర, 4 నెలలు కొనుక్కున్నాం అనుకోండి, 5వ నెలకి మళ్ళీ 3,000 సరుకులు మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఆఫర్స్ ఇస్తూనే, అంటే 20 + 10% 30% డిస్కౌంట్ చేసి ఆ బెనిఫిట్ ఇచ్చే మళ్ళీ మీకు 20% ప్రోడక్ట్స్, అంటే 3,000 రూపాయల ప్రోడక్ట్స్ 20% అవుతాయి, అవి ఫ్రీగా ఇచ్చేస్తాడు. మొత్తం 50% బెనిఫిట్. 50% బెనిఫిట్ మీకు వచ్చేస్తుంది. బయట షాప్లో మనకి 5% కూడా ఇవ్వరు, ఒక్క సోపు కూడా ఫ్రీగా ఇవ్వరు కదా ఫ్రెండ్స్. మరి ఇక్కడ 50%. మరి ఇంత లాభం ఉన్నప్పుడు షాప్ మార్చుకోవచ్చు లేదా? ఫస్ట్ బెనిఫిట్. ఇక రెండోది ఏంటంటే మీరు కొనుగోలు చేసుకుంటూ మీ కింద మెంబర్స్ని స్పాన్సర్ చేసుకుంటారు. వాళ్ళు మీరు కలిపి కొనుగోలు చేసిన దాన్ని మీ టర్న్ ఓవర్ అంటారు. ఆ టర్న్ ఓవర్ మీద ఇచ్చే బోనస్నే పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అది ఎంత వస్తుందంటే 5% నుంచి 11%, 11%. ఒక్క పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు 5% వస్తుంది. కమిషన్ అండి. ఇది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవ్రీ మంత్. 10వ తారీఖున మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది కమిషన్ ఎవ్రీ మంత్. మీరు మీ డౌన్లైన్లో ఉన్న సభ్యులు కలిపి నెలకి ఎంత కొంటున్నారో దాని మీద ఈ టేబుల్ ప్రకారం లెక్క కట్టి కమిషన్ పే చేస్తుంది కంపెనీ. జస్ట్ రికమెండ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి చూడండి. ఓకే, తర్వాత 600 నుంచి 2,399 పాయింట్లు అండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ అంటే ఎంత అంటే 33 రూపాయలు ఒక పాయింట్ అండి. నోట్ చేసుకోండి, 33 రూపాయలు ఒక పాయింట్ అండి. ఒక పీవీ అంటారు, పాయింట్ వాల్యూ, పీవీ.
ఆ పీవీలో ఇక్కడ టేబుల్ చెప్తున్నాం. 1 నుంచి 599 వరకు 5%, 600 నుంచి 2399 వరకు 8%, 2400 నుంచి 5499 వరకు 10%, 5500 పాయింట్స్ దాటితే 11% వచ్చేస్తుంది. ఓకే, మీకు ఒక ప్రమోషన్ పొందే అవకాశం వస్తుంది. ఆ ప్రమోషన్ పేరే బ్రాంజ్ డైరెక్టర్. ఓకే, అక్యుములేషన్ లో 5500 పూర్తి చేసుకుని ఆ నెలలో 2001 పాయింట్ పూర్తి చేసుకుంటే బ్రాంజ్ డైరెక్టర్ ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ మనకి 2 అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫాస్ట్ గా అవటానికి. ఫస్ట్ 8% 600 పాయింట్ల అక్యుములేషన్ లో కలుపుకుంటూ వస్తే 600 పాయింట్లు చేస్తే 8%కి వస్తాం. కానీ ఒక ఆఫర్ ఇస్తుంది కంపెనీ. మీరు కనుక ఒకే నెలలో, అది ఫస్ట్ మంత్ అవ్వచ్చు, సెకండ్ మంత్ అవ్వచ్చు, మీ ఇష్టం, థర్డ్ మంత్ అవ్వచ్చు, ఒకే నెలలో 282 పాయింట్స్ చేస్తే 8% కమిషన్ ఇచ్చేస్తుంది. ప్లస్ 900 రూపాయలు సుమారుగా ఎంఆర్పి వస్తువులు మీకు ఫ్రీగా ఇస్తారు. ఆఫర్ అన్నమాట ఇది, లక్కీ ఆఫర్, కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్, న్యూ జాయినర్స్ కి. ఓకేనా, అది. అదే విధంగా అక్యుములేషన్ లో 5500 పాయింట్లతో బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఒకే నెలలో 4500 పాయింట్లతో కూడా డైరెక్టర్ అయిపోవచ్చు. ఒకే నెలలో మీరు ఒక టీం తయారు చేసుకుని 4501 పాయింట్ చేస్తే మీరు ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతారు. ఏ నెలలో అయినా సరే, ఎనీ సింగిల్ మంత్. ఓకేనా, ఎస్. ఈ విధంగా మనకి బెనిఫిట్స్ వస్తాయి. ఆ ప్రమోషన్, ఫస్ట్ ప్రమోషన్ తీసుకుంటాము బ్రాంచ్ డైరెక్టర్. ఓకేనా, ఎస్. ఇక నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. మనకి వస్తున్న ఇక్కడ పర్సంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్, 9 రకాల ఆదాయాలు ఏంటి. మూడోది, ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారో కంపెనీ టర్న్ ఓవర్ లో 4% వాటా పొందే అవకాశం మీకు వస్తుంది. దాన్ని బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అంటారు. 4% కంపెనీ టర్న్ ఓవర్ లో, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లో 4% తీసి మీ పాయింట్స్ ప్రకారం మీకు వాటా ఇస్తారు. ఓకే, దాన్ని ఏమంటారు, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్. తర్వాత నాలుగోది, నెక్స్ట్ ప్రమోషన్ తీసుకుంటే, నెక్స్ట్ ప్రమోషన్, రెండో ప్రమోషన్ సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఈ ప్రమోషన్ తీసుకుంటే మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని 14% వాటా వస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ లో 14% తీసి మీ పాయింట్స్ ప్రకారం మీకు కూడా ఆ వాటాలో భాగం ఇస్తారు. ఓకేనా, షేర్ ఇస్తారు. సో దాన్ని బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు. మీ కింద 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 రేపు 9 లెవెల్స్ వరకు వస్తుంది. 9వ లెవెల్లో లీడర్స్ కూడా మీరు ఈ బోనస్ పొందే అవకాశం ఉంటుంది మీకు ఫ్యూచర్ లో. ఓకే, బిజినెస్ బిల్డింగ్ బోనస్. తర్వాత లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది చాలా పెద్ద బోనస్ అండి, చాలా పెద్ద బోనస్ ఇది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ చాలా పెద్ద ఇన్కమ్. ఇది రెండో ప్రమోషన్ లోనే మీరు పొందే అవకాశం ఉంటుంది. మీ కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 2001 పాయింట్లు చేస్తే క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. అదే బ్రాంచ్ డైరెక్టర్ ఛానల్, అతను బ్రాంచ్ గా ఉండొచ్చు, సిల్వర్ గా, అట్లా ప్రమోషన్ తీసుకున్నా సరే, ఒక ఛానల్ నుంచి మీకు 5625 పాయింట్స్ వస్తే, మనం ఈ బిజినెస్ లో ఛానల్ అంటాం లేదా లెగ్ అంటాం, ఆ ఒక ఛానల్ నుంచి 5625 పాయింట్స్ వస్తే మీకు ఎల్ఓబి ఈ కమిషన్ వస్తుంది. చాలా పెద్ద ఇన్కమ్ అండి ఇది. ఇది రాయల్టీ ఇన్కమ్ అన్నమాట. అది కూడా కిందకి 8 లెవెల్స్ వరకు వస్తుందండి. సిల్వర్ డైరెక్టర్ టైటిల్ నుంచి పొందే అవకాశం వస్తుంది. చాలా బెస్ట్ ఇన్కమ్ అనమాట, 16%. ఓకే, చాలా బెస్ట్ ఇన్కమ్. ఆరోది ట్రావెల్ ఫండ్. మనందరికి ఇష్టం, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, విమాన ప్రయాణం చేయాలి, అందరికి ఇష్టం. సంవత్సరానికి ఒక ట్రిప్ లేదా రెండో ట్రిప్ కూడా వెళ్ళొచ్చు. అద్భుతంగా అవకాశం. ఇది ఎవరికి వస్తుంది, ఇది కూడా సిల్వర్ డైరెక్టర్ నుంచే, సిల్వర్ డైరెక్టర్ రెండో ప్రమోషన్ నుంచే పొందే అవకాశం పొందుతారు. ఓకే, అంటే సంవత్సరం మొత్తం మీ అకౌంట్లో డబ్బులు పెట్టేసి సంవత్సరం పూర్తయ్యాక ఫారిన్ ట్రిప్కి అనౌన్స్ చేసినప్పుడు ఈ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని మిమ్మల్ని పంపిస్తారు ఫ్రీగా. చాలా అద్భుతమైన అవకాశం అండి, చాలా చాలా అద్భుతమైన అవకాశం. సిల్వర్ డైరెక్టర్ నుంచే మీ అకౌంట్లో డబ్బులు వస్తూ ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకుని మీరు వెళ్తారు. ఎక్సెస్ మనీ ఉందనుకోండి, మీరు అది రిలీజ్ చేసుకుని ఫారిన్ ట్రిప్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ ఉందనుకోండి, కొంచెం తక్కువ ఉందనుకోండి, మీరు పే చేసుకోవచ్చు ఆ బ్యాలెన్స్. కంపెనీ నువ్వు క్వాలిఫై అవ్వలేదని తీసుకెళ్లకుండా ఉండరు మనల్ని. చాలా మంచి కంపెనీ, ఫ్రెండ్లీ కంపెనీ వెస్టేజ్. ఇప్పటికి సో మెనీ ట్రిప్స్ అయినాయండి, ఇప్పటికి చాలా ట్రిప్స్ అయినాయి. ఇక అసలైన పెద్ద ఇన్కమ్స్లోకి వస్తున్నాం. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్మెంట్, కార్ ఫండ్. ఇందా చెప్పుకున్నాం కారు గురించి. ఇవాళ వెస్టేజ్లో మీరు కారు తీసుకోవచ్చు కొంతకాలం కష్టపడితే. కొంతకాలం మన జీవితంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకున్న ఒక జాబ్ చేస్తే కారు వస్తుంది అనేది లేదు, చెప్పలేం. కానీ వెస్టేజ్లో మీరు ఒక 3 సంవత్సరాలు వర్క్ చేస్తే మీరు కారు తీసుకోవచ్చు. 2 సంవత్సరాలకు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎర్లీగా ఉన్నారు. సో ఈ కార్ ఫండ్ రావాలంటే మనం 4వ ప్రమోషన్, స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ పొందాలి. పొందితే మన కంపెనీ టర్నోవర్లో 5%లో షేర్ వస్తుందండి.
5%లో షేర్. మన యొక్క పాయింట్స్ని బట్టి హైయెస్ట్ ఎంత ఇస్తారో తెలుసా? 80,000 రూపాయలు ఒక నెలకి కార్ ఫండ్ కింద తీసుకునే అవకాశం వస్తుంది. ఒక 7-8 నుంచి స్టార్ట్ అయింది. 10,000, 15,000, 20,000 మన టర్న్ ఓవర్ పెరిగే కొద్ది హైయెస్ట్ సీలింగ్ వచ్చేసరికి 80,000 రూపాయలు. 80,000 రూపాయలు దాకా వెళ్ళొచ్చు. ఫస్ట్ కార్ తీసుకుని తర్వాత ప్రీమియం కార్లోకి వెళ్తున్నారు చాలా మంది లీడర్స్. ఓకే, ఎస్ ఫ్రెండ్, చాలా అద్భుతమైన అవకాశం. కార్ డ్రీమ్ ఉంటే మీరు వెస్టేజ్ చేయండి. ఓకే, చూడండి ఎంతమంది కార్ అచీవర్స్ ఉన్నారు. వీళ్ళంతా వెస్టేజ్ కార్ అచీవర్సే. ఆ కారు పక్కన వాళ్ళ ఫోటో నిలబడి ఉన్నారు, లీడర్స్ అచీవర్స్. ఇప్పుడు వెస్టేజ్లో ఎంతమంది కార్ అచీవర్స్ ఉన్నారో తెలుసా అండి? 5,700 మంది పైన ఇప్పుడే కార్ అచీవర్స్ ఉన్నారు. ఇక శరవేగంతో వెళ్ళిపోతుంది. చాలా మంది తీసుకోవడానికి కరోనా ఈ పీరియడ్లో ఉన్నారు, లేకపోతే అసలు క్లియర్ అవగానే 1,000 మంది రెడీగా ఉన్నారు తీసుకోవడానికి వెస్టేజ్లో. ఓకేనా, రైట్. తర్వాత మన డ్రీమ్ ఏంటి? బిగ్ డ్రీమ్, సొంత ఇల్లు, సొంత ఇంటి కళ అంటారు. వెస్టేజ్ చేయండి, మీకు అన్నీ వచ్చేస్తాయి. బలంగా చేయండి. వెస్టేజ్ చేస్తే ఇప్పుడు హౌస్ ఫండ్ పొందాలంటే మీరు క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్కి వస్తే, 6వ ప్రమోషన్ క్రౌన్ డైరెక్టర్, మీ కింద 6 లీడర్స్ని తయారు చేసుకుని మీరు క్రౌన్ అయ్యి ఒక 3 నెలలు అది మెయింటైన్ చేస్తే, ఇందాక ఆ కార్ ఫండ్ కూడా అంతే, 3 మంత్స్ కన్సిక్యూటివ్గా మెయింటైన్ చేయాలి ఆ స్టార్ డైరెక్టర్. ఇది కూడా అంతే, 3 మంత్స్ కన్సిక్యూటివ్గా మెయింటైన్ చేయాలి. చేస్తే ఎలిజిబుల్ అయిపోతారు. ఒక్కసారి ఎలిజిబుల్ అయితే ఇక లైఫ్ టైం వస్తుంది మీకు. దీనికి కూడా సీలింగ్ ఎంత ఉందో తెలుసా? 1 lakh పర్ మంత్. ఇది ఒక్కటే వస్తే మీరు ఏ ఇల్లు కట్టుకోవాలో, ఏ ఇల్లు కొనుక్కోవాలో మీ ఇష్టం. ఓకేనా, ఒక్కసారి ఎలిజిబుల్ అయ్యారంటే మీకు అద్భుతమైన అవకాశం. చూడండి మన హౌస్, అందులో డ్రీమ్ కారు, సో మనీ బెనిఫిట్స్, మన డ్రీమ్స్ అన్ని. ఇకపోతే దిస్ ఈస్ ద వెరీ బిగ్ బెనిఫిట్, వెరీ బిగ్ ఫండ్, ఎలైట్ క్లబ్ ఫండ్ అంటారు దీన్ని. ఎలైట్ క్లబ్ ఫండ్ ఎంత వస్తుంది? 2%. కంపెనీ టర్న్ ఓవర్లో 2%. ఇక్కడ నేను ప్రతిదీ కంపెనీ టర్న్ ఓవర్లో అంటున్నాను. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఒక్కటే మన టర్న్ ఓవర్లో, మిగతా అన్ని కంపెనీ టర్న్ ఓవర్లో. అబ్బా, ఎంత అద్భుతమైన అవకాశం చూడండి, రైటా? సో ఇది ఎవరికి వస్తుందో తెలుసా? వెస్టేజ్లో 9 ప్రమోషన్లు ఉన్నాయి. ఆ 9లో 8వ టైటిల్ పొందినటువంటి లీడర్కి వస్తుంది. 8, 9 టైటిల్స్ పొందిన వాళ్ళకి 2% కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ వస్తుంది. అది 1,00,000 నుంచి 20 లక్షల వరకు ఉంది సీలింగ్. 20 లక్షలు హైయెస్ట్. సో మా టాప్ అప్ లైన్స్ ఆల్రెడీ ఆ సీలింగ్లో ఉన్నారు. 20 లక్షలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. ఈ ఇన్కమ్ ఎంత ఉంటే టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ప్రమోషన్స్ ఒక్కసారి చూపించేస్తాను. ప్రమోషన్ ఎట్లా అంటే, ఫస్ట్ మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి. మొత్తం 5,500 పాయింట్లు పూర్తి చేయాలి. ఆ నెలలో 2,001 పాయింట్ చేయాలి. బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతారు. అదే మీరు 5,500 పూర్తి చేశారు కానీ 2,001 పాయింట్ మాత్రం ఆ నెలలో చేయలేదంటే నాన్ క్వాలిఫై అవ్వరు. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే మీ కింద క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి. మీ సైడ్ వాల్యూమ్లో 1,801 పాయింట్లు అవ్వాలి. పాయింట్ అంటే ఎంత అని చెప్పానండి? 33 రూపాయలు. 33 రూపాయలు పాయింట్. గోల్డ్ డైరెక్టర్, 2 బ్రాంచ్లకు క్వాలిఫై అయితే సైడ్ వాల్యూమ్ 1,501 ఉంటే గోల్డ్ డైరెక్టర్. 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్, సైడ్ వాల్యూమ్ 1,001 PV స్టార్ డైరెక్టర్. డైమండ్ డైరెక్టర్గా 4 అవ్వాలి, సైడ్ వాల్యూమ్ 5,001 ఉండాలి. క్రౌన్ డైరెక్టర్గా 6 అవ్వాలి, సైడ్ వాల్యూమ్ 0 లేకపోయినా పర్లా. ఓకే, తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి మనం. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 8 మంది క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్స్. డబల్ క్రౌన్ డైరెక్టర్ 12 మంది, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 16 మంది. మీ డైరెక్ట్గా 16 మంది లీడర్స్ చేసుకుంటే టాప్ క్యాటర్కి వెళ్తారు. డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వారికి నెలకు ఆదాయం మినిమం ఎంత ఉంటుందో తెలుసా అండి? మినిమం 6 లక్షలు మినిమం. లీస్ట్ హైయెస్ట్ ఎంత ఉంటుంది అంటే అది చాలా పెద్ద ఆదాయం, మనం నమ్మలేనంత ఆదాయం. ఓకేనా? ఎస్, సరే చూద్దాం. ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ చూద్దాం. చూడండి, మీరు ఈ బిజినెస్ అర్థం చేసుకుంటే ఇది ఒక 5 years డెవలప్ చేసుకునే బిజినెస్. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక 5 years. ఈ 5 years మనం ఎలా చేయాలో తెలుసా? ఫస్ట్ 1 year ఫౌండేషన్ వేసుకోవాలి. కొంత ఇన్కమ్ వస్తుంది కానీ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వర్క్ కనపడుతుంటుంది, ఇన్కమ్ తక్కువ కనపడుతుంటుంది. మీకు స్టార్టింగ్ 100 రూపాయలు రావచ్చు, కంగారు పడకండి. ఫస్ట్ మంత్ ఎందుకు, మీరు కొన్నది 3,000, దానికి మీకు 100, 150 అంత వస్తుంది. తర్వాత మీకెందు 2 జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఇంకొంత టీం పెరుగుతుంది, ఆ తర్వాత ఇంకొంత టీం పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. సో మీ టీం పెరిగే కొద్దీ, టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ పెరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ అలా ఉంటే 2వ సంవత్సరం
మీ వర్క్ కొద్దిగా తగ్గుద్ది, ఆదాయం కొద్దిగా పెరుగుతుంది, మనీ కొద్దిగా పెరుగుద్ది. ఎం అంటే మనీస్, డబ్ల్యూ అంటే వర్క్. చూడండి, థర్డ్ ఇయర్ వచ్చేసి 3 డబ్ల్యూలు ఉన్నాయి, 4 ఎంలు ఉన్నాయి. అంటే 3వ సంవత్సరంలో మీరు ఇన్కమే పెరిగింది. అంటే 1 లక్ష రూపాయలు ఇన్కమ్కి వచ్చారు. మన ఎఫర్ట్స్ 1 లక్ష రూపాయలు తగినంత కాదు, కానీ మనకు 1 లాక్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకని? మన టీం అంత పెరిగింది. 4th ఇయర్ అనుకుందాం, నేను ఊరికే చెప్తున్నాను, ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయండి. 4th ఇయర్ మీ వర్క్ ఇంకా తగ్గింది, ఆదాయం పెరిగింది. 5th ఇయర్ ఓన్లీ 1 డబ్ల్యూ ఉంది, ఎంలు మాత్రం చాలా ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక 6th ఇయర్ ఏమైతుంది? ఓన్లీ మనీ 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 మనీ, నో వర్క్. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. మీరు ఈ బిజినెస్ డెవలప్ చేసుకునే విధానంలో డెవలప్ చేసుకుంటే మీరు 6వ సంవత్సరం నుంచి రాయల్టీ ఇన్కమ్లోకి, ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తారు. మీరు వర్క్ చేయకపోయినా వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటామని చెప్పాను. అదే ఈ స్టేజ్, అదే ఈ స్టేజ్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, అలాంటి ఒక స్టోరీ చెప్తా మీకు. అంటే ఈ బిజినెస్ చేయటం ఎలాంటిదో తెలుసా? ఎలాంటిదో తెలుసా? అసలు ఏమాత్రం నీరే దొరకని ప్రాంతంలో, అసలు మంచినీరు దొరకనటువంటి ప్రాంతంలో ఒక పైప్ లైన్ వేసుకోవటం లాంటిది. చూద్దాం ఎలాంటి ఒక స్టోరీ. జస్ట్ ఒక హిల్ విలేజ్ ఉందండి, టాప్ హిల్ విలేజ్. ఒక కొండ మీద ఒక విలేజ్ గ్రామం ఉంది. అక్కడ 2 వ్యక్తులు జాక్ అండ్ జిల్ అని నివసిస్తున్నారు, ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఈ జాక్ వచ్చేసి అదేంటంటే ఆ హిల్కి, ఆ విలేజ్కి చాలా దూరంలో ఒక రివర్ ఉంది, మంచినీరు అక్కడ దొరుకుద్ది. అక్కడి నుంచి తెచ్చుకుంటా ఉంటారు వీళ్ళందరూ. రోజు కొంతమంది బిందులు, కొంతమంది కావళ్ళు, కొంతమంది చెంబులు ఇవి తీసుకుని తెచ్చుకుంటా ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు బిందులు మోసే కార్యక్రమం చేస్తారు. కారణం ఏంటి? నీళ్ళు అక్కడే దొరుకుతాయి. అయితే ఆ పని వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. జాక్ ఏంటంటే హార్డ్ వర్కర్, కష్టజీవి. అతను మంచి కావడేసుకుని తెచ్చుకుంటాడు, కష్టజీవి కదా. కష్టం లేని వ్యక్తికి వచ్చి బరువు తక్కువని తెచ్చుకుంటాడు. ఓకే, ఇతను మాత్రం ఇదిగోండి కావడేసుకుని తెచ్చుకుంటా ఉంటాడు. జిల్ అనే వ్యక్తి ఏమో తెలివైనాడు. ఇతనికి చాలా ప్లాన్స్ ఉంటాయి, తెలివిగా ఆలోచిస్తాడు, ఏదైనా ముందు చూపుతో ఆలోచిస్తాడు. సరే, మరి మనోడు ఏం చేస్తున్నాడు? సో జాక్ కావడితో తెచ్చుకుంటున్నాడు. జిల్ ఏం చేస్తున్నాడు? ఇక ఆలోచన చేశాడు. మా తాతయ్య మోసాడు నీళ్లు, మా నాన్న మోసాడు, నేను మోస్తున్నాను, రేపు నా పిల్లలు కూడా మోయాలి. ఇప్పుడు అంతా మరి ఆధునిక యుగం వచ్చింది, చాలా ఇంకా భవిష్యత్తు పెరుగుతుంది. నా పిల్లలు కూడా మొయ్యాలా? నేను మొయ్యటమే కాదు, నా పిల్లలు కూడా మొయ్యాలా? ఇది కరెక్ట్ కాదు, ఏదైనా ఆలోచిద్దాం, దీనికి సొల్యూషన్ ఏం చేద్దాం అని ఆలోచించాడు. అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. రోజు కావుడితో తెచ్చుకుంటానే నీళ్లు కొంత టైం కేటాయించి ఒక పొలుగు పార తీసుకుని లైన్గా తవ్వటం స్టార్ట్ చేశాడు. ఇంటి దగ్గర నుంచి ఎక్కడ దాకా, ఆ రివర్ దాకా తవ్వటానికి అతను ప్లాన్ చేశాడు. తవ్వుతూ ఉంటే ఈ మోసుకున్న వాళ్ళు అడుగుతూ ఉంటే, చూసి ఏం చేస్తున్నావు అనేవాళ్ళు. ఏదో మామూలుగా ఏదైనా మొక్కలు నడుతున్నాడేమో అని. మొక్కలు నడుతున్నాం ఏంటి? మొక్కలు కాదు బాబు, నేను పైప్ లైన్ వేసుకుంటున్నాను అనేవాడు. పైప్ లైన్ ఏంటి అంటే, మా ఇంటి దాకా ట్యాప్ వేసేసుకుంటా, పైప్ లైన్ వేసి నేను కావళ్ళు మోయాల్సిన అవసరం నాకు ఉండదు, నా పిల్లలకి ఉండదు అనేవాడు. గల్లు నవ్వేవాళ్ళు. వారి పిచ్చోడా, తరతరాల నుంచి చేస్తున్న పని ఇది, అంటే నీ అంత ఆలోచన ఎవరికి లేదా? ఎంత కష్టమో తెలుసా అది, అన్ని కిలోమీటర్లు నువ్వు తవ్వుతా ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి అతన్ని ఎగతాళి చేశారు. వాళ్ళు నవ్వుకోమని అతను చేస్తూనే ఉన్నాడు, తవ్వుతూనే ఉన్నాడు. చక్కగా ఒక సగం దూరం పూర్తయింది, 30 దూరం పూర్తయింది. వీళ్ళకి అర్థం అవట్లా, అమ్మో ఇడేదో చేసేట్టున్నాడని. మొత్తం మీద కంప్లీట్ చేశాడండి, తవ్వేశాడండి. ఆఫ్టర్ 3 years సో ఏమయ్యాడు? జాక్ ఏమో పాపం బక్కోడు అయిపోయాడు. బట్ జిల్ మాత్రం వాటర్ తెప్పించేశాడు, ట్యాప్ పెట్టేశాడు, వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక అతను తెలివైనాడు కదా, అబ్బా జిల్ ఇంట్లోకి వాటర్ వచ్చేస్తున్నాను, అందరూ ఒక తండాలకు వచ్చి చూస్తున్నారు. అరే నాకు కూడా పెట్టవా, నాకు కూడా చేసి పెట్టవా, మాకు కూడా ఈ కష్టం పోద్దురా నాకు బాబు, ఆయన నేను నీ పెదనాన్న కదా, నీ మామయ్యని కదా అంటున్నారంట. మరి ఇంత కష్టపడ్డాను నేను ఊరికినే ఎలా ఇవ్వగలుగుతాను? ఇది చెయ్యాలంటే ఇదిగోండి ఇంత పే చేయండి అని చెప్పేసి అతను బిజినెస్ చేసుకున్నాడు. తెలివిగా ఆలోచన చేసుకుని తన తెలివిని వ్యాపారంగా మార్చుకున్నాడు. అతను కోటీశ్వరుడు అయ్యాడు, రిచ్ పర్సన్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు చూడండి, సో జాక్ మాత్రం హార్డ్ వర్క్లోనే ఉండిపోయాడు, జిల్ మాత్రం ధనవంతుడయ్యాడు. సో అంటే ఇక్కడ మన బిజినెస్కి చాలా ఇది రిలేటెడ్ అనమాట. మనం జాబులు చేస్తున్నాం, చిన్న షాప్ బిజినెస్ చేస్తున్నాం అంటే అదేంటి? హార్డ్ వర్క్, యాక్టివ్ ఇన్కమ్.
హార్డ్ వర్క్, యాక్టివ్ ఇన్కమ్ మన జీవితకాలం చేసినా ఏ మార్పు రాదు. ఓ 10,000 ఆదాయం పెరిగింది అనుకోండి, దాని ఖర్చులు కూడా పెరుగుతున్నాయండి. జీతం పెరిగిందంటే ఖర్చులు పెరుగుతున్నాయి, సరిపోదు. కానీ మనం వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 5 సంవత్సరాలు పూర్తి చేస్తే 3 to 5 years మీరేమవుతారు? 3 lakhs, 4 lakhs, 5 lakhs, 10 lakhs పర్ మంత్. ఇది నమ్మలేరు మీరు. ఎస్, ఇక్కడ ఒక సక్సెస్ ప్లాన్ చూపిస్తున్నాను ఫాస్ట్గా. ఇదేంటంటే మీరు నెలకి ఇందాక నేను చెప్పినట్టు ఒక 3,000 చిల్లర సరుకులు షాప్ మార్చి ఇక్కడ వెస్టేజ్లో కొనుక్కుంటారు. కొనుక్కుని నెల మొత్తం మీద ఒక 20 మందికి దీని గురించి చెప్తారు. ఒక 20 మందికి చెప్తారు వెస్టేజ్ గురించి. అందులో గట్టోళ్ళు ఒక 2 జాయిన్ అవుతారు. మిగతా వాళ్ళు కొద్దిగా కొనుగోలు చేసుకోవడం కోసం జాయిన్ అవుతారు. కొంతమంది విని వదిలేస్తారు. ఓ 10 మంది విని వదిలేస్తారు. మీకు కూడా రేపు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా చెప్పి మేము ఇట్లాంటివి చూస్తాం, ఇవన్నీ అవ్వదు, లేకపోతే వేస్ట్, సబ్బులు పేస్ట్ అమ్మాలా, ఇవన్నీ అంటారండి. మేము విన్నాం అవన్నీ. కానీ ఇందాక చెప్పానే, అతను తవ్వుతుంటే వీళ్ళందరూ నవ్వారని, తర్వాత వాళ్ళే శబాష్ అంటారు వచ్చి. రేపు మన పరిస్థితి కూడా అంతే, కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలియదు ఇది. మీరు మాత్రం మీ పని మీరు చేయండి. చేస్తూ ఏం చేస్తారు? నెలకి 100 పాయింట్లు చేస్తారు. 3,000 చిల్లర ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. ఒక 2 రైట్ పర్సన్స్ని మీ అండర్లో జాయిన్ చేసుకుంటారు. ఇదే పని మీ కింద వాళ్ళు కూడా చేస్తారు. మీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కూడా చేస్తారు. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఫస్ట్ మంత్ మీరు 2, 3 300 పాయింట్స్. కమిషన్ ఎంత వస్తుంది? 5%, 8%, 252 రూపాయలు. రెండో నెల మీ ముగ్గురికి తల ఒక 2 తోడయ్యి 6 యాడ్ అయ్యారు. 3 + 6 9 మంది. 900 పాయింట్స్కి 8% కమిషనే, 252 రూపాయల కమిషనే వస్తుంది. మూడో నెలకు మాత్రం 27 మంది మెంబర్స్ అయిపోయారు. 2700 పాయింట్స్ అయింది. అంటే ఒక్కొక్కరు 100 PV చేస్తున్నారు. 3,300 సుమారుగా కొనుగోలు చేసుకుంటున్నారు. థర్డ్ మంత్ అప్పుడు ఎంత అయింది? కమిషన్ ఎంత వచ్చింది? 1,224 రూపాయలు. ఓహో అమ్మ, 1,000 రూపాయలు చిల్లర వచ్చింది, పర్లేదు మూడో నెలకి. కానీ 4వ నెలకి అద్భుతం జరిగింది. ఎందుకో తెలుసా? మీ టీం సైజ్ పెరిగిపోయింది. ఆల్రెడీ 27 మంది తలోకి 2 జాయిన్ చేశారు. 54 మంది, మొత్తం 81 మంది అయిపోయారండి. 4వ నెల మీ టీం 81 మంది. అప్పుడు ఆదాయం ఎంత వస్తుందో? బ్రాంచ్ డైరెక్టర్ వచ్చేస్తారు మీరు, పోస్ట్ అంటే స్ట్రాంగ్గా. ఓకే, సో అప్పుడు మీ ఇన్కమ్ ఎంత? 22,000 చిల్లర. ఓ రైట్, ఒక శాలరీ, ప్రైవేట్ సెక్టర్లో మంచి శాలరీ. ఇక 5వ నెల గవర్నమెంట్ సెక్టర్ శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ. ఎందుకని? ఫస్ట్ మంత్ ఎవరైతే మీ అండర్లో జాయిన్ అయిన 2 ఉన్నారో వాళ్ళిద్దరు ఇదే ఫాలో అవుతున్నారు. అందరు ఇదే ఫాలో అవుతున్నారు. మీ కింద వాళ్ళందరూ ఇదే ఫాలో అవుతున్నారు. వాళ్ళిద్దరికి ఇది 4వ నెల అవుద్ది కదా. మీకు 5వ నెల, వాళ్ళకి 4వ నెల. వాళ్ళిద్దరు బ్రాంచ్ డైరెక్టర్లు అయిపోతారు. అప్పుడు మీరేమవుతారు? గోల్డ్ డైరెక్టర్ అవుతారు. మీ టోటల్ టీం ఎంతమంది అవుతారు? 81 + 162 243 243 24,300 PVs అవుతాయి. గోల్డ్ డైరెక్టర్ కమిషన్ ఎంత వస్తుంది? లెక్కేసాం ఇవన్నీ. 63,626 రూపాయలు. 63,626 రూపాయలు ఒక గవర్నమెంట్ శాలరీ. ఇంకా 6వ నెల వెళ్తే ఇంకా మంచి శాలరీ, ఆఫీసర్ శాలరీ. ఓకే, 6వ నెల ఏమవుతుంది? మీ డైరెక్ట్ 4 డైరెక్టర్ల పైన అయిపోతారు. 2 గోల్డ్ డైరెక్టర్లు అవుతారు, 2 బ్రాంచ్ డైరెక్టర్లు అవుతారు. మీరేమవుతారు? డైమండ్ డైరెక్టర్ అవుతారు. మీ టీం ఎంత అవుతారు? 729 మంది అవుతారు. అంటే 72,900 పాయింట్స్ అవుతాయి. డైమండ్ డైరెక్టర్ అయిపోతారు. 1,28,741 రూపాయలు కమిషన్ అవుతుంది, వస్తుంది. 10వ తారీఖు మీ అకౌంట్లో ఆ ఇన్కమ్ పడిపోద్ది. ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ చెప్పండి? టర్న్ ఓవర్ మీదే ఆదాయం వచ్చింది. కంపెనీ మనకు ఊరికనే ఇవ్వట్లేదు కదా ఫ్రెండ్స్. మన ఎఫర్ట్స్ అండి ఇది. మన టీము, మన బిజినెస్ మీద వచ్చిన ఆదాయం. జెన్యూన్ వైట్ క్యాష్ ఇది. జెన్యూన్ వైట్ క్యాష్, 100% లీగల్. ఎస్, అయితే మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. సార్ మీరు చాలా బాగా చెప్పారు ఈ టేబుల్, కానీ ప్రతి నెల 2 అలా మంచి వాళ్ళు దొరుకుతారా? నాకు దొరికారు అనుకోండి, నా కింద వాళ్ళకి దొరికారా అని మీ డౌట్స్ ఉంటాయి, న్యాచురల్. బట్ చేసిన వాళ్ళు ఉన్నారండి, ఆల్రెడీ ప్లాన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సరే అనుకుందాం ఫ్రెండ్స్, ఈ ప్లాన్ 6 నెలలు పడితే మీకు సంవత్సరం పట్టింది అనుకోండి. సంవత్సరంలో మీరు 1,28,000 ఇన్కమ్కి వెళ్ళారండి. ఏది? మీ జాబ్ చేసుకుంటానే, మీ షాప్ బిజినెస్ చేసుకుంటానే, పార్ట్ టైంగా రోజుకో 2 గంటలు చేసుకుంటానే 1,00,000 రూపాయల ఆదాయంకి వెళ్ళారు 1 ఇయర్లో. అలాంటి వాళ్ళు మన లీడర్స్ ఉన్నారు. హ్యాపీనా కాదా? 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్ ఎవరిస్తారు సార్? 1,28,000 లేదు, 1.5 year అయింది. ఎవరిస్తారండి? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అనిపిస్తుందా ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అని? ఓకేనా? ఎస్, నేను మీకు సక్సెస్ కూడా చూపిస్తాను. మన టీం పేరు పవర్ అకాడమీ. నేను తర్వాత
నా ఫ్రెండ్ నాగేంద్ర సార్. సో సార్ యొక్క టీం చాలా పెద్ద టీం, గ్రేట్ అచీవర్ సార్, వెరీ బిగ్ అచీవర్. ఆయన డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. ఆయన మన టీంలో డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. చూపిస్తాను, ఫోటో చూపిస్తాను. సో తర్వాత యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు, నేను, ఉపేంద్ర గారు. క్రౌన్ డైరెక్టర్స్ 6, డైమండ్ డైరెక్టర్స్ 8 మంది, స్టార్ డైరెక్టర్స్ 16 మంది, గోల్డ్ డైరెక్టర్స్ 30, సిల్వర్స్ 70, బ్రాంజ్ డైరెక్టర్స్ 250 మంది. అంటే ఇక్కడికే దరిదాపు 400 మంది ఉన్నారు. ఎవరు? మన పవర్ అకాడమీ నా టీంలో 400 మంది. మా టీం ఇదంతా మన ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఓకే, మేజర్ టీం, పెద్ద టీం నాగేంద్ర సార్ది. సో ఈ విధంగా 400 మంది లీడర్స్ ఉన్నారు. కార్ అచీవర్స్ చూపిస్తాను ఫొటోస్. కార్ ఫండ్స్ తీసుకుని కార్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చాలా మంది. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఎస్ ఫ్రెండ్స్, చూడండి పవర్ అకాడమీలో హైయెస్ట్ ఎర్నర్స్ ఐపీఎల్స్ అంటే ఎవరైతే ₹1,00,000 పైన ఆదాయం ఉన్నారో వాళ్ళ ఫొటోస్ చూపిస్తున్నాను, వాళ్ళని చూపిస్తున్నాను చూడండి. వారిని ఐపీఎల్స్ అంటారు, ఇండిపెండెంట్ పవర్ లీడర్స్. ఫస్ట్ ఎవరు? నంబర్ 1 ఈజ్ ఎస్, రీసెంట్గా లాస్ట్ మంతే బ్రాండ్ న్యూ డైమండ్ డైరెక్టర్ అయినటువంటి రాము గారు. ఈ సార్ వచ్చేసి వారి మేడం సంజయ్ గారి పేరు మీద చేస్తున్నారు. ఆయన ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, ఆ మేడం చేస్తున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. విత్ ఇన్ 1 ఇయర్లోనే ఆయన డైమండ్ డైరెక్టర్ అయ్యారు. అంటే ఇన్వాల్వ్ అయిన 1 ఇయర్లోనే ₹112,000 లాస్ట్ మంత్ తీసుకున్న ఆదాయం. ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, మిస్ సుస్మిత, జస్ట్ 23 years ఏజ్. ఓకే, యంగ్ డైనమిక్ విమెన్ లీడర్. హైయెస్ట్ ఇన్కమ్ ₹143,344. చూడండి, జస్ట్ డిగ్రీ డిస్కంటిన్యూ. ఎంత మీకు ఎగ్జాంపుల్? ఒక హౌస్ వైఫ్, గ్రేట్ హౌస్ వైఫ్ స్వప్న గారు, ఒక ప్యూర్ హౌస్ వైఫ్ వచ్చి వాళ్ళ గ్రేట్ లీడర్ అయ్యారు, క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. ₹123,400 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నారు లాస్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ మిస్టర్ అబ్దుల్ రెహమాన్ గారు. ఈయన కార్ షోరూంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు ఒకప్పుడు. ఇవాళ క్రౌన్ డైరెక్టర్ వెస్టేజ్లో మన టీంలో. ₹146,055 లాస్ట్ మంత్ ఇన్కమ్. ఇది లాస్ట్ మంత్ స్టేట్మెంట్స్ అండి. ఇది క్లియర్గా మనకు ప్రతి నెల మన యాప్లోనే స్టేట్మెంట్స్ వచ్చేస్తాయి, మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది కమిషన్ 10వ తారీఖున. ఇవన్నీ ప్యూర్ వైట్ అనమాట. ఒక చిన్న రాంగ్ చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకేనా. నెక్స్ట్ మస్తాన్ వలీ గారు. ఈయన ₹146,358. ఒక గ్రాడ్యుయేటు, యంగ్స్టర్గా ఈ రంగంలోకి వచ్చాడు. చాలా అద్భుతమైన సక్సెస్ పొంది చాలా అద్భుతమైన టీంని బిల్డ్ చేస్తూ ఇవాళ ఇంకా ముందుకెళ్తున్నాడు మిస్టర్ మస్తాన్ వలీ గారు. విజయవాడలో పెనమలూరు అనే గ్రామం. నెక్స్ట్ కిరణ్ గారు, కిరణ్ వల్లపట్ల. ఈయన నల్గొండ. ₹1,59,240 లాస్ట్ మంత్ ఇన్కమ్. ఇది హైయెస్ట్ ₹1,73,000 తీసుకున్నారు. ఈయన క్రౌన్ డైరెక్టర్గా ఉన్నారు. ఈయన కూడా ఒక మొబైల్ షోరూంలో సేల్స్ మేనేజర్గా పనిచేశాడు. చూడండి, ఇక ఈసారి చూడండి, గ్రేట్ లీడర్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, మిస్టర్ షేక్ షాజహాన్ గారు. ఈసారి వచ్చేసి రిటైర్డ్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏడీఏగా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయ్యాడు పూర్తిగా. 2 years కరెక్ట్గా ఫోకస్ పెట్టి పనిచేశారు. 2 yearsలో ఆయన ₹2,12,000 ఆదాయంకి వచ్చారు క్రౌన్ డైరెక్టర్గా. ఇక ఆయన పెద్ద లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇందులో దే ఆర్ ఆల్ డ్రీమర్స్. నెక్స్ట్ మిస్టర్ ఉపేంద్ర గారు, ఈజ్ ఫ్రమ్ ఖమ్మం, MBA. మరి చాలా జాబులు చేశాడు, చాలా వర్క్ చేశాడు, కానీ వెస్టేజ్ని కెరీర్గా తీసుకుని బిల్డ్ చేశారు. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. ₹2,74,772 హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్. ఇది లేటెస్ట్. ఇవి చూడండి మరి ఎంత గ్రేట్ సక్సెస్. సార్ నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళబోతున్నారు. ఇది నేను రాజేష్ కలపాల. 3,13,000, 3,12,000, 3,16,000. నా 3 lakhs ప్లస్ ఇన్కమ్స్ కంటిన్యూస్. ఓకే, నేను త్వరలో ఇంకా పెద్ద ఇన్కమ్కి, డిసెంబర్కి మంచి ఇన్కమ్కి వెళ్ళబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మన అందరికీ గ్రేట్ ఇన్స్పిరేషన్, గ్రేట్ లీడర్, ఒక ఆర్డినరీ ఆర్టీసీ కండక్టర్. ఈరోజు ఆయన డబుల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ నాగేంద్ర గారు. అక్షరాల 5,000 తక్కువ, 7 లక్షలు అండి, 7 లక్షల ఆదాయం. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఒక ఆర్డినరీ పర్సన్ 7 లక్షలు తీసుకోవటం ఏంటి? కండక్టర్, ఆర్టీసీ కండక్టర్. ఎస్, మేము నిర్ణయించుకున్నాం, మాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలని నిర్ణయించుకున్నాం.
మేము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ లోకి రావాలి, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కాదు, బిజినెస్ లోకి రావాలని డిసైడ్ చేసుకున్నాం. చూడండి మార్పు, మేము డిసైడ్ చేసుకుని దానిలో ఎన్నుకున్నాం, ఫోకస్ పెట్టాం, సాధించాం, 5 ఏళ్ల పైన నిలబడ్డాం. ఇదే మా సక్సెస్ కారణం. చూడండి వాళ్ళ సార్ ఎంత సక్సెస్. మా అప్లైన్స్, నా అప్లైన్ 7.5 లక్షలు, ఆయన అప్లైన్ 10.5 లక్షలు, ఆయన అప్లైన్ 23 లక్షలు, ఆయన అప్లైన్ టాప్ అప్లైన్ సిద్ధార్థ సింగార్ అనే ఆయన ఎంతో తెలుసా, అక్షరాల 1,18 లక్షలు. మీరు నమ్మలేరు, నేను కూడా ఫస్ట్లో నమ్మలా, నిజమండి. ఇక వెస్టేజ్లో కార్ అచీవర్స్ నంబర్ 1 నాగేంద్ర గారు ఫస్ట్ కార్ తీసుకున్నారు 4.5 ఏళ్ల క్రితమే. ఓకే, స్విఫ్ట్ డిజైర్ 8,50,000 ఖరీదు చేసేది. త్వరలో బెంచ్ కార్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయన 7 లక్షలు, ఈ నెల 8 అవుద్దో, నెక్స్ట్ ఇయర్ మంత్ 9-10 అవుద్దో, మరి ఆ బెంచ్ దిక ఏమవుతారండి. ఓకే రైట్. సో తర్వాత నాది ఇది రాజేష్ కలపాలగా నేను ఎస్ హోండా సిటీ కార్ కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం దసరాకి బుక్ చేశాను. నేను దీపావళికి తీసుకున్నా డెలివరీ, 13.5 లక్షల వర్త్. అప్పుడు రీసెంట్గా చక్కగా మళ్ళీ కొత్త టైర్లు మార్పించాను, సీట్ కవర్స్ అదంతా మళ్ళీ నీట్గా 4 ఇయర్స్ అలాగే ఉంది, కొత్త కారు లాగానే. ఓకేనా. ఎస్, నా కారు ఫండ్ ఇప్పటికే 16 లక్షలు ఇచ్చేసింది కంపెనీ. 16 లక్షల కారు ఫండ్ నేను ఆల్రెడీ తీసేసుకున్నా. నెక్స్ట్ కారుకి రెడీగా ఉన్నాం ఇప్పుడు నాగేంద్ర గారు నేను. ఓకేనా. మరి ఇదండి సత్తా. ఉపేంద్ర గారు 10,50,000 వర్త్ i20 కార్. కిరణ్ గారు మొన్న రీసెంట్గా తీసిన కారు మహీంద్రా ఎస్యూవి ఎక్స్యూవి 11.5 లక్షల కారు. వావ్, కిరణ్ గారు అండ్ కవిత గారు. నెక్స్ట్ సుస్మిత బా ఎగ్జాంపుల్, బెలినో కార్ చూడండి, 9.5 లక్షల కారు తీసి దర్జాగా తిరుగుతుంది అమ్మాయి, చక్కగా ఫీల్డ్ వర్క్ చేసుకుంటుంది. ఒకప్పుడు నేను ఫీల్డ్లో బాగా ఎండకి వానకి తిరుగుతూ ఉన్న టైంలో బాగా మబ్బు బట్టి నేను బైక్ మీద వస్తూ ఉన్నాను. ఫీల్డ్లో వస్తూ ఉంటే సడన్గా ఇక మబ్బు బాగా పెరిగిపోయి వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ నేను చూసి షెల్టర్ చూసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగా. అప్పుడే కాల్ వచ్చింది మా సీనియర్ నుంచి, రాజేష్ ఎక్కడ అంటే దారిలో ఉన్నాను, విపరీతంగా వర్షం, ఆగానంటే ఇంకొక 6 నెలలు కష్టపడు, నీకు మళ్ళీ ఆ వానకు ఆగాల్సిన పని లేదు, దర్జాగా పాటలు వినుకుంటా ఎంజాయ్ చేస్తూ వర్షంలో వస్తావు కారులో, నీ సొంత కారులో అని చెప్పి నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. మరి ఈరోజు చూడండి, ఒక వాన ఆపదు, ఒక ఎండ ఆపదు, ఒకటి ఏది ఆపదు, హాయిగా కారులో ఏ చిన్న పని ఉన్నా కారు తీసి వెళ్ళటమే. అది కూడా ఆర్టీసీ కండక్టరు. చెప్పండి, అలాంటి కారు మెయింటైన్ చేయగలనండి? హోండా సిటీ లాంటి కారు. రేపు ఇంకా పెద్ద లగ్జరీ కార్ తీస్తే అసలు నా పరిస్థితి ఏంటండి? మా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక ఆర్డినరీ విలేజ్ నుంచి వచ్చాను, కలోపాంలని. ఇవాళ మరి నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నాను, త్వరలో డబుల్ క్రౌన్ డైరెక్టర్గా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం మరి ఆర్డినరీ పర్సన్స్కి వస్తుంది చూడండి. ఇవాళ పవర్ అకాడమీ విజన్ ఏంటో తెలుసా? క్రియేటింగ్ 100 lakh ఎర్నర్స్. ఎప్పటికో తెలుసా? 100 మంది 1 lakh ఎర్నర్స్, 100 మంది కార్ అచీవర్స్. 2021 నవంబర్ అండి, కరెక్ట్గా ఒక 1 yearకి 100 మంది మా టీంలో 1 lakh సంపాదిస్తూ ఒక కార్ తీసుకుంటే, మేము కనుక ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ పెడితే ఆ 100 కార్లు ఉండాలి అక్కడ బయట 1 yearలో. దట్ ఈజ్ అవర్ గోల్. ఎంత అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ 15 మంది కార్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, క్యూలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫండ్ ఉంది. కరోనా వైరస్ వల్ల ఆగారు, బట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రిలీజ్ చేసుకోవటం. వితిన్ 3-4 months ఆ 15 కార్లు రిలీజ్ అయిపోతాయి. టోటల్గా వచ్చే సంవత్సరం నవంబర్కి అక్షరాల 100 కార్లు ఉండాల్సిందే. అది మన సత్తా, పవర్ అకాడమీ సత్తా. చూడండి ఎలా ఉందో పవర్ అకాడమీ. ఇలాంటి టీంలో వచ్చి మీరు జాయిన్ అవటం మీకు చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చక్కని ట్రైనింగ్స్ ఉంటాయి, చక్కగా నాలెడ్జ్ ఇస్తారు, మంచి సపోర్ట్ ఉంటుంది. సో మై గ్రేట్ ఫ్రెండ్ నాగేంద్ర గారు, ఆయన డీసీడీ అయిన సందర్భంగా రికగ్నిషన్ చాలా గ్రాండ్గా చేసాం, ఘనంగా చేసాం. మన లీడర్స్ చూడండి, నాకేంటి అందరికి లీడర్స్కి ఘనంగా జరుగుతుంది. ఎంత పెద్ద టీమో చూడండి. ఇది మా పవర్ అకాడమీ లీడర్స్ ఓన్లీ. అప్పుడు స్టేజ్ ఎక్కితే 200 మంది ఎక్కారు, ఇప్పుడు రేపు స్టేజ్ 400 మంది ఎక్కుతారు. మీటింగ్ పెడితే 400 మంది లీడర్స్. ఇంత పెద్ద టీంని కలిగి ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది మేము చాలా గర్వపడే మూమెంట్ అనమాట. మా గ్రేట్ ఎండీస్ గౌతమ్ బాలి గారు, వారితో రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది చెన్నైలో. అక్కడ జరిగిన కాన్ఫరెన్స్లో మేము వారితో ఫొటోస్ దిగాము, డైరెక్ట్గా స్పెండ్ చేసాము, ట్రైనింగ్ తీసుకున్నాము. కొన్ని సజెషన్స్ కూడా మా నుంచి తీసుకున్నారు సార్. ఫర్దర్ డెవలప్మెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటంటే ప్రతి లీడర్ నుంచి ఆయన అడిగి తీసుకున్నారు. చూడండి ఎంత గొప్ప అవకాశం సామాన్యుడికి. ఇది కదా అండి జీవితం, ఇది కదా. ఇప్పుడు ఆలోచించండి, మీకు యాక్టివ్ ఇన్కమ్ కావాలా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటారా, ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తారా? జస్ట్ థింక్ అండ్ డిసైడ్. ఆలోచించి నిర్ణయించండి. ఈరోజే దసరా రోజు, ఈరోజే స్టార్ట్ చేయండి. హ్యాపీ ఫ్యామిలీ, విష్ యూ వెల్త్,
ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరికీ మరి గ్రేట్ లైఫ్ కావాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా ప్లాన్ ప్రజెంటేషన్ ముగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.